So, very good evening to each one of you. మనకి ఎగ్జామ్ నంబర్ 2కి ఫస్ట్ క్వశ్చన్ డెఫినేషన్ ఇచ్చారు గనక ఇబ్బంది లేదు. మనకి ఇన్కమ్ ట్యాక్స్ బేర్ యాక్ట్ ఉంటే మనకి డెఫినేషనే ఇచ్చారు గనక ఇన్కమ్ అనేది చూసినట్లయితే ఏ సెక్షన్ అని అడిగాడు. ఇంకా డీటెయిల్స్ అడగల. అందువలన ఫస్ట్ క్వశ్చన్కి బి. దీంట్లో ఏమి చూడాల్సిన లేదు. సెకండ్ క్వశ్చను ఇన్కమ్ ట్యాక్స్లో కొంచెం చదవాల్సి వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో కొంచెం లోనికి వెళ్ళాల్సింది. ఇది డిఫికల్ట్ క్వశ్చనే. ఇది డిఫికల్ట్ క్వశ్చనే, ఎక్కువ మంది వదిలేసే క్వశ్చనే. మిస్టర్ ఎక్స్ డిపాజిట్స్ 65,000 in the term deposit of 5 years with the post office to avail tax deduction under section 80C. Assuming Mr. X does not opt for concessional tax regime under section 115BAC of the Income Tax Act 1961. On the basis of the above problem, select the correct option. It is an unusual act to treat personal expenditure as సంబంధం లేదు. మిస్టర్ ఎక్స్ ఈజ్ గిల్టీ ఆఫ్ ట్యాక్స్ ఎవేజన్ ఆర్ ట్యాక్స్ అవాయిడెన్స్. ఆయన ఏమి ట్యాక్స్ ఎవేజన్ ఎగ్గొట్టలేదు, అవాయిడ్ చేయలేదు. మిస్టర్ ఎక్స్ ఈజ్ నాట్ గిల్టీ ఐదర్ ట్యాక్స్ ఎవేజన్, ట్యాక్స్ ఎగ్గొట్టలేదు, ట్యాక్స్ అవాయిడెన్స్ చేయలేదు. కాగితే ఆయన బెనిఫిట్ తీసుకోవాలా, ఆ కన్సెషనల్ ట్యాక్స్ని ఆప్ట్ చేసుకోవాలా, నాకు వద్దు అన్నాడు. అందువల్ల ఇది నో ట్యాక్స్ డిడక్షన్ కెన్ బి అవైల్డ్ అండర్ సెక్షన్ 83. ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్లో సి దీనికి ఆన్సర్. అయితే దీనికి మనం ఆన్సర్ చూడాలనే తలకి ఏంటంటే ఈ 115 బిఏసి అనే సెక్షన్కి వెళ్ళినప్పుడు అది న్యూ ట్యాక్స్ రెజిమ్ అంట, వేర్ నో డిడక్షన్స్ ఆర్ అలౌడ్. యాజ్ మిస్టర్ ఎక్స్ ఈజ్ నాట్ ఆప్టింగ్ ఫర్ ఇట్, ఈ కెన్ క్లెయిమ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80C ఫర్ పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్, దట్ ఈజ్ అండర్ ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్. కనుక దీనికి వచ్చేదానికి ఏంటంటే ఇండివిజువల్ ఇన్కమ్ కనుక 2,50,000 కనుక ఉంటే ఇన్కమ్, దానికి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు కనుక అందువలన ట్యాక్స్ ఎగ్గొట్టలేదు, ఆయన కట్టాల్సిన పని లేదు, బెనిఫిటే ఇంకా ఆప్ చేసుకోలేదు. అంతవరకు. దీని మీద ఏదైనా డౌట్ ఉంటే చివరి అడగండి. ఇది కూడా అంతే. ఈ క్వశ్చన్ మీద కూడా డౌట్ ఉంటే చివర్లో అడగండి. రీడ్ ది గివెన్ స్టేట్మెంట్స్ అండ్ చూస్ ది కరెక్ట్ ఆప్షన్. స్టేట్మెంట్ 1, agricultural income is exempt from tax under section 10(1) of the Income Tax Act. Statement 2, tax on non-agricultural in case of non-agricultural income exceeds basic exemption limit and agricultural income exceeds 5,000 is determined by the scheme of partial integration of non-agricultural income with agricultural income. ఈ 2 స్టేట్మెంట్ ఇది కరెక్టేను. ఎందుకంటే సెక్షన్ 10(1)లో అగ్రికల్చర్ ఇన్కమ్ ఎగ్జంప్షన్ చేశాడు. ఇవి మిక్స్ అయిన ఉండే, సగం ఏమన్నా అగ్రికల్చర్ ఇన్కమ్, సగం నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, బట్ ఇట్ ఈజ్ నాట్ దట్ ఈజీ. ఫస్ట్ది బాగానే ఉంటుంది. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజీగా దొరుకుతుంది. ఫస్ట్ స్టేట్మెంట్ 10(1)లో ఈజీగా దొరుకుతుంది. సెకండ్ దొరకదు. చాలా డెప్త్కి వెళ్ళి చూసినట్లయితేనే ఇది పార్షల్ ఇంటిగ్రేషన్ రూల్ అంటే 2 ఉన్నాయి, అగ్రికల్చరల్, నాన్ అగ్రికల్చర్. కనుక అగ్రికల్చర్తో పాటు నాన్ అగ్రికల్చర్ కూడా కలిపి చూడాల్సి వచ్చినప్పుడు ఎగ్జంప్షన్ అంటారు. ఇది కూడా డిఫికల్టేను. దీన్ని మీరు క్లారిటీ కావాలంటే లాస్ట్లో అడగండి. ఈ 2, 3 క్వశ్చన్స్. 4, ఈ 4వ క్వశ్చన్ ఏంటంటే టాడ్స్. అది ఇంజూరియా సైనీ డ్యామ్ అని మ్యాగ్జ్ ఇచ్చాడు. ఇది టాడ్స్ క్వశ్చన్. మిస్సెస్ జే బ్యాంకర్ రిఫ్యూజెస్ టు ఆనర్ ద చెక్ ఆఫ్ మిస్ ఈ దో షీ వాజ్ హ్యావింగ్ సఫిషియంట్ బ్యాలెన్స్ ఎట్ ఇట్ డస్ నాట్ సఫర్ ఎనీ లాస్ టు మిస్ ఎఫ్. మిస్ ఈ కెన్ ఫైల్ ది కేస్ అండర్ ద ఎస్. కనుక ఇంజూరియా సైనీ డ్యామ్ అంటే ఈవెన్ దో దెర్ ఈజ్ నో లాస్ లేకపోయినా రైట్ గనక వైలేట్ చేస్తే ఇట్ ఈజ్ ఎ టాట్. కనుక ఆయన వైలేట్ చేశాడు గనక రైటు అంటే బ్యాంక్ రిఫ్యూజ్ చేసింది కనుక కారణం లేకుండా, అందువల్ల బ్యాంక్ ఈజ్ లైబుల్ అని చెప్పేసి అంటాం.
అది ఇందుట్లో లాటిన్ మ్యాక్సిమం ఏంటంటే ఇంజూరియా సైనిడామ్ అంటే వైలేషన్ ఆఫ్ లీగల్ రైట్ వితౌట్ డ్యామేజ్ టార్ట్స్లోది ఇది. తర్వాత మిస్టర్ బి టోల్డ్ మిస్టర్ ఏ టు లీవ్ ది ప్రెమిసెస్ ఇన్ ఆక్యుపేషన్ ఆఫ్ మిస్టర్ ఏ, ఇది ఖాళీ చేసేళ్ళు. అండ్ మిస్టర్ ఏ రిఫ్యూజ్డ్. దెన్ మిస్టర్ బి కలెక్టెడ్ సమ్ ఆఫ్ హిస్ వర్క్ మ్యాన్ హూ మస్టర్డ్ రౌండ్ మిస్టర్ ఏ. దే టంకిన్ అప్ దేర్ స్లీవ్స్ అండ్ అర్పన్స్ అండ్ థ్రెటెండ్, ఈయన కొడతానికి రెడీ అయి వచ్చారు. ఇక ఏ వెళ్ళడని చెప్పి వాళ్ళు జనాన్ని తీసుకొని కొడతానికి ఎంటపడుతున్నారు. ఇంక టచ్ చేయాల, ఆయన టచ్ చేయాల, భయపెట్టేశారు. నువ్వు వెళ్ళకపోయావని ఎంటపడుతున్నారు, భయపెట్టారు. కనుక ఎప్పుడు మడిసిని గనక భయపెట్టి తాకనట్టయితే, భయం క్రియేట్ చేసి తాకనట్టయితే ఇతను కొడతారేమో అనుకుంటే అజాల్ట్, నిజంగా గనక టచ్ అయితే బ్యాటరీ. ఈడ టచ్ చేయలే, థ్రెటన్ అన్నాడు, టచ్ లేదు, టచ్ అయితే వస్తుంది. ఇది కూడా నాలెడ్జ్ బేస్డ్ టార్డ్స్లో అజాల్ట్. ఆన్సర్ సి. 6వ క్వశ్చన్. బ్యాటరీ, సారీ సార్, బ్యాటరీ అంటే టచ్ చేస్తే బ్యాటరీ అండి. టచ్ చేస్తే బ్యాటరీ, భయపెడితే అజాల్ట్. హార్ట్ అయితే సార్ అది వేరు, అది క్రిమినల్ లా, అది గాయపడటం, అది క్రిమినల్ లా అయిపోతుంది అది. ఓకే సార్. మిస్ జే knowing while taking the lift that driver Mr. T was under the influence of alcohol. Consequently, car met with an accident. Under Mr. J got injuries and she has filed a case for compensation. Which defense could be claimed by Mr. T? కనుక జే నోయింగ్, డ్రైవరు తాగుండాడని తెలిసి కారులో వెళ్తామంటే ఆమె ఇష్టపడింది, కన్సెంట్ ఉంది. దాన్ని లాటిన్ మ్యాక్సిమం కన్సెంట్కి ఏంటంటే ఇది ఇంగ్లీష్ వర్డ్, దీనికి ఈక్వలెంట్ లాటిన్ మ్యాక్సిమం ఏంటంటే వాలంటీ నాన్ ఫిట్ ఇంజురియా జనరల్ డిఫెన్సెస్ ఇన్ టార్ట్. కనుక నువ్వు తాగున్నానని తెలిసి నువ్వు కనుక ఎక్కితే డ్రైవర్ చేసే కాన్సిక్వెన్సెస్ అన్నిటికీ నువ్వు యాక్సెప్ట్ చేసినట్టు కనుక ఈ డిఫెన్స్ వలన డ్రైవర్ నాట్ లైబుల్. ఇది కూడా టార్ట్. బి. 7th క్వశ్చన్ చూడండి, చాలా పెద్ద క్వశ్చన్. ఏ రియల్ ఎస్టేట్ డెవలపర్ entered into a contract with B, the owner of the piece of prime land, for the purchase of her property. The contract stipulated that A would pay rupees 50 lakhs in advance and the remaining 1 crore within 6 months. In return, B agreed to transfer the title to the land. However, after receiving the advance payment, B refused to execute the sale deed, claiming that she received a better offer from another buyer. A demanded the enforcement of the contract under the Specific Relief Act 1963, but B denies his claim. A has to file a suit in a court of law. On the basis of the above problem, select the correct answer. అంటే సేల్ అగ్రిమెంట్ జరిగింది, బయ్యరు అన్నీ కరెక్ట్గా ఉన్నాడు, సెల్లర్ని ఎగ్జిక్యూట్ చేయనంటే ఆయన ఎగ్జిక్యూషన్ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్. నో సూట్ కెన్ బి బ్రాట్ అగైన్స్ట్ ఏ, దెర్ ఇస్ నో బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. బి. ఏ మే ఫైల్ ఏ సూట్ ఇన్ క్రిమినల్ కోర్ట్ హ్యావింగ్ ది పవర్స్ అండర్ ది భారతీయ నాగరిక సురక్ష. ఏ మే ఫైల్ ఏ సూట్ ఇన్ స్పెషల్ కోర్ట్ కాన్స్టిట్యూటెడ్. ఏ మే ఫైల్ ఏ సూట్ ఇన్ సివిల్ కోర్ట్ హ్యావింగ్ పవర్స్ అండర్ ది సివిల్ ప్రొసీజర్ కోడ్. డి కరెక్ట్. ఎందుకంటే దీనికి బేస్ ఏంటంటే ఆన్సర్కి సెక్షన్ 5 ఆఫ్ ది యాక్ట్లో ఏమన్నా ఉంటే స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్లో ఒక రైట్ కనుక ఎరైజ్ అయితే అది సివిల్ కోర్టు ద్వారా ఎన్ఫోర్స్ చేసుకోవచ్చు యాజ్ ఫర్ ది సిపిసి అని సెక్షన్ 5లో బేస్ ఉంది కనుక డి ఆన్సర్. 8వ క్వశ్చన్. ఏ ట్రాన్స్ఫర్ ది పీస్ ఆఫ్ ల్యాండ్ టు బి ఆన్ కండిషన్ దట్ బి షల్ నాట్ ట్రాన్స్ఫర్ the land to anyone else for the next 10 years. In this case, B has no right to transfer the land to someone else for the next 10 years. On the basis of the above problem, select the correct option. It amounts to a condition precedent in the transfer. ఇది కండిషన్ ప్రెసిడెంట్ ఏం కాదు, అయిపోయింది, ట్రాన్స్ఫర్ అయిపోయింది కనుక ఆఫ్టర్ ట్రాన్స్ఫర్ అమ్మొద్దు అన్నాడు. సెకండ్, ఇట్ అమౌంట్స్ టు కండిషనల్ ట్రాన్స్ఫర్.
ఇది కూడా కండిషనల్ ట్రాన్స్ఫర్ కొంత అవకాశం ఉంది, కానీ తర్వాత ఇట్ అమౌంట్స్ టు కండిషనల్ లిమిటేషన్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ. అది లిమిటేషన్ అనే పదం వచ్చేసింది. ఇట్ అమౌంట్స్ టు సబ్సీక్వెంట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ది ప్రాపర్టీ. ఇది తప్పు, ఇది తప్పు. ఇది కొంచెం ఆన్సర్కి అనుమానం రావచ్చు, ఇది ఇచ్చిన దాంట్లో రైటు, ఇది టీపీ యాక్టు, కానీ టీపీ యాక్ట్లో ప్రాబ్లం కరెక్ట్గా ఇవ్వలేదు. అదేంటంటే సెక్షన్ మీద బేస్ అయ్యి ఇవ్వలేదు. అలా గనక నువ్వు అమ్మటానికి ఇవ్వలేదనేది ఉండేది మనకి సెక్షన్ 10 టీపీ యాక్ట్లో నువ్వు ఫర్దర్గా అమ్మటానికి ఇవ్వలేదంటే అది వాయిడ్ అయ్యేది. కానీ అమ్మటానికి ఇవ్వలేదనలా, ఒక 10 సంవత్సరాలు ఉండమని లిమిటేషన్ పెట్టాడు. ఇది సెక్షన్ మీద బేస్ అయింది కాదు, కరెక్ట్ ప్రాబ్లం కాదు. ఇది టీపీ యాక్ట్ మీద బేస్ అయి ఇచ్చిన ప్రాబ్లం కాదు. కానీ ఈ ప్రాబ్లానికి ఆన్సరు సి. డైరెక్ట్గా సెక్షన్లో ఆన్సర్ దొరకదనమాట. 8సి. 9. మిస్టర్ రాజేష్ ఇష్యూడ్ ఎ చెక్ Shama for the payment of the goods purchased. When Shama deposited check, it was written by the bank with the remark insufficient funds, account W. On the basis of the above problem, select the correct option. A complaint in writing to be made by the Sharma in the court within 2 months for the dishonor of check. 2 months అన్నాడు. that a complaint in writing is to be made by Sharma in the court within 3 months. A complaint in writing is to be made by Sharma within 1 month. ఇది ఆన్సర్. మరి ఆన్సర్ ఎలా చెప్పాము? ఇందుట్లో అది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అని తెలిసింది, కానీ సెక్షన్ ఇవ్వలా. మనం డిజానర్ ఆఫ్ ది చెక్ అనేది సెక్షన్ ఇవ్వలేదు కనుక దానికి వెళ్ళే తలికి ఏంటంటే, మీరు 180లో డిజానర్ ఆఫ్ ది చెక్ ఉంది. డిజానర్ ఆఫ్ ది చెక్ 138లో ఉంది. 138లో ఏంటంటే డిజానర్ ఆఫ్ చెక్ ఫర్, మనం ఈ యొక్క కంటెంట్స్లోకి వెళితే మీకు 138లో హెడ్డింగ్ వస్తుంది, డిజానర్ ఆఫ్ చెక్ ఫర్ ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని. అయితే అందుట్లో పూర్తిగా ఆన్సర్ ఉండదు. అందుట్లో ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాదు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ రావాలంటే 138లో 142లో లిమిటేషన్ ప్రకారం ఏమన్నాడు, ఈ 1 మంత్ అనేది 138లో ఉండదు. 142లో 138 వైలేషన్కి కేసు ఇవ్వాలి అంటే, కంప్లైంట్ ఇవ్వాలి అంటే 142లో 1 మంత్ అని ఉంటుంది. అది 138 అనమాట. 138 ఏమన్నా లోనికి వెళ్ళటానికి, కానీ అదంతా చదివినా దీనికి ఆన్సర్ రాదు. దాంట్లో 138 సహాయంతో 142కి వెళ్ళగలిగితేనే 1 మంత్ వస్తుంది. ఆ 1 మంత్ అనేది 138లో లేదు, కానీ 138 పట్టుకున్నాం. సి. నెక్స్ట్ 10th. రెంట్ ఫ్రీ అకామిడేషన్ ప్రొవైడెడ్ బై ఎన్ ఎంప్లాయర్ టు ఎంప్లాయీస్. దాన్ని ఇది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఇది కొంచెం డిఫికల్టే. ఆ శాలరీ అనే దానికి వెళ్ళినట్లయితే పర్క్యూట్స్ అంటే బెనిఫిట్స్, అది హౌస్ రెంట్ ఇవ్వటం, లేకపోతే ఏదైనా సప్లై చేయటం, లేదా ఇంకోటి ఇవ్వటం అంటే పర్క్యూట్స్ వస్తుంది. 17(2)లో ఇది పర్క్యూట్స్ అంటాం. అంటే ఎంప్లాయీకి రెంట్ లేకుండా ఇల్లు ఇచ్చినా, లేదా ఆయనకి ఏదైనా పంట బండి ఏదైనా ఇచ్చినా, వాటర్ ఇచ్చినా, ఎలక్ట్రిసిటీ ఇచ్చినా, ఎన్ని పర్క్యూట్స్ అని చెప్పేసి అంటాం. అది ఇన్కమ్ ట్యాక్స్. డైరెక్ట్గా ఈ సెక్షన్ 17(2) ఇచ్చాడు కనుక ఇది చూసుకొని ఈడకి రాగలిగితే పర్క్యూట్స్లో వచ్చేస్తుంది. పదం ఏడు ఉంటుంది. ఇది రెండో దాంట్లోనే ఉంది కనుక మీకు రెండో దానికి వెళ్ళగానే వచ్చేస్తుంది, అది డైరెక్ట్గా వచ్చేస్తుంది. అది 10వ క్వశ్చన్. బి. 11. ఇది డైరెక్ట్ కాంట్రాక్ట్ యాక్ట్. మరి బేర్ యాక్ట్ చూస్తాం కూడా కొంతమందికి ఇబ్బంది ఉండొచ్చు వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి. ఇది మరి ఇండియన్ కాంట్రాక్ట్ అని తెలిస్తేనే వాడు ఇవ్వాల. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్కి వెళ్తే వచ్చింది. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్కి వెళితే సెక్షన్ 2G డైరెక్ట్గా వస్తుంది, వెళితేనే. ఏ. 12th క్వశ్చన్. ది కాన్సెప్ట్ ఆఫ్ ఇన్వాలిడ్ గ్యారంటీ ఈజ్ కవర్డ్ అండర్ సెక్షన్స్. మరి ఇది కూడా ఇండియన్ కాంట్రాక్ట్ యాక్టే. దీని గ్యారంటీకి వెళ్ళినప్పుడు ఈ సెక్షన్స్ కనుక చూస్తే ఈ సెక్షన్స్ అన్నీ ఉన్నాయి. 1 to 144 ఇవి నేను సపరేట్ చేశాను. ఈ 140 to 147లో గ్యారంటీ అనే దాన్ని, అది ఆ గ్యారంటీ అనేది ఏమన్నాడు, కవర్డ్.
కాన్సెప్ట్ ఇన్వాలిడ్ చెల్లని గ్యారంటీ ఎక్కడ ఉంది ఈ సెక్షన్స్లో అన్నాడు. చెల్లని గ్యారంటీ ఎక్కడ ఉందంటే ఇది గ్యారంటీ ఆప్టైన్డ్ బై మిస్‌రిప్రజెంటేషన్ చెల్లదు. తర్వాత ఆప్టైన్డ్ బై కన్సీల్‌మెంట్ దాసి విషయాలు తీసుకున్నా చెల్లదు. గ్యారంటీ ఆన్ ది కాంట్రాక్ట్ దట్ ది క్రెడిటర్ విల్ నాట్ యాక్ట్ ఆన్ ఇట్ టిల్ ది కో షూరిటీ జాయిన్స్. ఇవి చెల్లవు. ఈ 3 గ్యారంటీలు చెల్లవు. ఈ మొత్తం ఈ సెక్షన్స్ అన్ని గ్యారంటీనే. ఈ గ్యారంటీ ఈ సెక్షన్స్‌లో ఏ యొక్క సెక్షన్స్ ఇన్‌సఫిషియెంట్ గ్యారంటీస్ అంటే 142, 143, 144 అదే ఆన్సర్ బి. 13th అకార్డింగ్ టు ది ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్, ల్యాండ్ ఎక్విజిషన్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్, గవర్నమెంట్ కెన్ అక్వైర్ ల్యాండ్ ఫర్ ఏ 1 strategic purpose, project for families affected by projects, for the public private partnership projects where the government ownership of the land will remain with the government. ఈ మూడిటికి వచ్చినప్పుడు ఈ మూడిట్లో ఒకటి ఉందా, రెండు ఉండయ్యా, మూడు ఉండయ్యా, ఏముండయి అనే ఆన్సర్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మనం ఆన్సర్ ఏ పెడితే ఇవి ఉండయి. దీనికోసం ఎక్వైర్ చేయొచ్చని. మరి దీనికోసం ఎక్వైర్ చేసినప్పుడు ఇది ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఇచ్చేసాడు. 2000 మన దగ్గర బేర్ యాక్ట్ ఉంది. ఈ బేర్ యాక్ట్ అయినప్పుడు మీరు గనక అప్లికేషన్ ఆఫ్ ది యాక్ట్ అని సెక్షన్ 2(1) సబ్ సెక్షన్కి వెళితే లిస్ట్ ఉంటాయి. ఈ 3 ఉండేవి చూడండి. స్ట్రాటజిక్ పర్పస్ ఉంది, తర్వాత ప్రాజెక్ట్స్ ఫర్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఉంది, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్, ఆ 3 ఉన్నాయి. ఈ చెప్పిన 3 ఉన్నాయి కనుక అందువలన ఏలో 1, 2, 3 3 ఉన్నాయి అని చెప్పేసి ఆన్సర్ ఇచ్చాడు కనుక అందువలన దీనికి ఏ. 13వ క్వశ్చన్ ఏ. 14వ క్వశ్చన్ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఇచ్చాడు. ఇన్ ఇండియా హ్యాజ్ రీప్లేస్డ్ విత్ ఈ చట్టం వచ్చి ఏ చట్టాన్ని తీసేసిందంటే ఈ చట్టానికి ముందున్నటువంటి 1894ని రిపీల్డ్ రద్దు చేసేసింది, రీప్లేస్ అంటాం. అది ఎలా మనం చూస్తామంటే ఈ యాక్ట్లోకి వెళ్ళినప్పుడు కొత్త యాక్ట్లో లాస్ట్ సెక్షన్ ఉంటుంది. ఈ యొక్క యాక్ట్ అనే కాదు, ఏ బేర్ యాక్ట్ అయినా, బిఎన్ఎస్ఎస్ అయినా, బిఎన్ఎస్ అయినా, బిఎస్ఎన్ ఏ యాక్ట్ అయినా లాస్ట్లో కానీ జస్ట్ దానికి ముందు ఉండే సెక్షన్, దానికి కానీ లాస్ట్ సెక్షన్ కానీ దానికి ముందు పెనల్టిమేట్ సెక్షన్లో పాత యాక్ట్ని రద్దు చేశామని ఉంటుంది. అందువలన ఈ యాక్ట్ని రద్దు చేసింది అనేది బేస్. తర్వాత 15 పెద్ద ప్రాబ్లం ఇచ్చేసాడు. ఈ 15 వచ్చే తల్లికి ఏంటంటే ఎక్కడికొచ్చే తల్లికి సోహం an independent software developer created mobile app called FitLife that provides a personalized fitness plans. He registered ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేశాడు. He registered the application name and logo under the trademark law and copyright, the app's source code. However, 6 months after its launch, Soham had discovered a competing app called FitLife. ఈ ఫిట్ లైఫ్ అనేది వచ్చేసింది. ఈయనేం వై పెట్టేశాడు, ఈయన ఐ పెట్టాడు, అదే తేడా. ఈయనేం వై పెట్టాడు రెండో వాడు, మొట్టమొదటి ఐ పెట్టాడు. ప్రొనౌన్సియేషన్ అలానే వస్తుంది, అక్షరం ఉండ ప్రొనౌన్సియేషన్ గెటప్ ఉంది. విత్ ఏ సిమిలర్ లోగో అండ్ ఫీచర్స్ బీయింగ్ మార్క్డ్ బై ది లార్జ్ టెక్ కంపెనీ. Soham believes the competing app copied elements of his source code and intentionally used confusing the similar name and the logo to mislead the customers. నాది రెండో వాడు వాడి అదే నేమ్ పెట్టేసి కన్ఫ్యూజ్ చేసేసి నాకు నష్టం చేస్తున్నాడు అన్నాడు. ఆన్ ది బేసిస్ ఆఫ్ ది అబోవ్ ప్రాబ్లం సెలెక్ట్ ది కరెక్ట్ ఆప్షన్. Under the trademark law, can Soham claim infringement of the use of the similar logo? ఇది సిమిలర్ ట్రేడ్ మార్క్, డిసెప్టివ్లీ సిమిలర్ మార్క్ అంటాం. ఇది మనకి ట్రేడ్ మార్క్ యాక్ట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీలో వస్తుంది. ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీలో ట్రేడ్ మార్క్ అనేది రిజిస్ట్రేషను కంపల్సరీ కాదు, ఆప్షన్. రిజిస్ట్రేషన్ కనుక చేయించుకుంటే అతని మార్క్ ఎవరైనా వాడితే ఇన్ఫ్రింజ్మెంట్ వేస్తాడు. నాన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే
ఆయన మార్క్ ఎవరన్నా గనక ఇంటర్ఫియర్ అయితే పాసింగ్ ఆఫ్ అని టార్ట్ కేసు వేసుకుంటాడు. పాసింగ్ ఆఫ్ టార్ట్. ఇక్కడ ఆయన రిజిస్ట్రేషన్ చేశాడు గనక ఖచ్చితంగా రెండో వాడి మీద ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ ట్రేడ్ మార్క్, కాపీరైట్ 2 రిజిస్ట్రేషన్ చేసినట్టు కాపీరైట్. కనుక ఇక్కడ వచ్చేసరికి ఎస్ ఇఫ్ హీ కెన్ ప్రూవ్ దట్ ది నేమ్స్ ఆర్ కన్ఫ్యూజింగ్లీ సిమిలార్. ఆ పై దాంట్లో అయిందని చెబుతున్నావు కానీ ప్రూవ్ చేస్తే, నువ్వు చెప్పింది కానీ ప్రూవ్ చేస్తే నువ్వు కేసు వేసుకోవచ్చు. దీనికి ఏంటంటే ట్రేడ్ మార్క్ యాక్ట్కి వెళ్ళాలి. ఈ ట్రేడ్ మార్క్ యాక్ట్కి వెళ్ళినప్పుడు డిసెప్టివ్లీ సిమిలర్ అనే డెఫినేషన్ ఉంది. అంటే రెండు ఒకటి, ఫస్ట్ వాడిది రెండో వాడిది ఒక రకంగానే ఉంది. తర్వాత 29వ సెక్షన్లో ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ అనే హెడ్డింగ్ ఉంది క్యాప్షన్లో, మీకు కంటెంట్స్లో దొరికింది. రిజిస్ట్రేషన్ అయితేనే ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ అయితేనే ట్రేడ్ మార్క్ అయినా, కాపీరైట్ అయినా, పేటెంట్ అయినా వైలేటర్ మీద ఆ యొక్క ఓనరు ఆ రైట్స్ ఉన్న అతను కేసు వేయాలంటే ఇన్ఫ్రింజ్మెంటు వీడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే నేస్తాడు, లేకపోతే వేయటానికి వీరలేదు. 16 వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ ది కాపీరైట్. ఇది కూడా మీకు కాపీరైట్ వేరేటికి వెళ్తే టర్మ్ ఆఫ్ ది కాపీరైట్ అని 22లో ఉంటుంది. లైఫ్ ప్లస్ 60 ఇయర్స్. ఈ లైఫ్ ప్లస్ 60 ఇయర్స్ డైరెక్ట్గా దొరుకుతుంది. 17 సెక్షన్ 31 ఆఫ్ ది స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ ఈజ్ రిలేటెడ్, డైరెక్ట్గా ఇచ్చాడు. ఇదేం లేదు, మీరు లోనికి కూడా వెళ్ళక్కర్లా. మీరు కంటెంట్స్లోకి వెళితే 31 చూస్తే హెడ్డింగ్ ఏ ఉంది కనుక మీరు లోనికి వెళ్ళాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ రాయొచ్చు సి. 18 హౌ ది రికవరీ ఆఫ్ ది స్పెసిఫిక్ ఇమ్యూల్ ప్రాపర్టీ మే బి ఎన్ఫోర్స్డ్. మనం సెక్షన్ 5లో చూసినట్లయితే ఇందాక కూడా ఒక బిట్ వచ్చింది. మనకి ఈ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ని ఎన్ఫోర్స్ చేసేప్పుడు సిపిసి లాగా చేసేస్తాం, అంటే సివిల్ మ్యాటర్గా భావించి సిపిసి ద్వారా కోర్టుకు వెళ్తాం. అదే ఇక్కడ ఇచ్చాడు. అందుకని ఒక్కోసారి లిమిటేషన్ అడుగుతాడు. ఇక్కడ ఈ బిట్నే ఎన్ని సంవత్సరాల లోపల వెళ్ళాలని అంటాడు. ఏడు దొరకదు మీకు. ఇక్కడ ఏమైనా బిట్ ఎట్నే ఇస్తాడు, ఎన్ని సంవత్సరాల లోపల సూట్ వేయొచ్చు అని ఇస్తాడు. అలా ఇచ్చినప్పుడు ఏడు దొరకదు. కానీ ఈ సిపిసికి లిమిటేషన్ కనుక యాక్ట్లో లేకపోతే లిమిటేషన్ యాక్ట్లోకి వెళ్ళి చూడాలి. ఈ లిమిటేషన్ యాక్ట్లోకి వెళ్ళి చూస్తే సూట్లకి 3 సంవత్సరాలు ఉంటుంది. అది ఇదే మ్యాటర్ని ఎన్ని సంవత్సరాల లోపల సూట్ వేయాలి అంటే ఇక్కడ దొరకదు. దీని మీద ఈ హెల్ప్తో సిపిసి కోడ్ ఎప్పుడైతే అప్లై అవుతుందో అక్కడ పీరియడ్ చెప్పకపోతే సెక్షన్లో మనం లిమిటేషన్ యాక్ట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడ 3 ఇయర్స్ ఉంటుంది సూట్కి. 19 which section of the law of contract defines a proposal may be revoked at any time. కనుక proposal may be revoked at any time before the communication of its accept is complete against the proposer but not afterwards. అది సెక్షన్ 5. కనుక మనం ఏమన్నారు, మీరు ఎస్ అని ఆయన నా కారు 3 లక్షలకు అమ్ముతానని బికి చెప్పేశాడు. ఈ బి ఆయన ఏం చేశాడంటే అది యాక్సెప్ట్ అయ్యే లోపల మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఆయన యాక్సెప్ట్ చేసే లోపల నేను తూచి అనవచ్చు, వెనక్కి వెళ్ళచ్చు. లేదా వీడు లెటర్ ద్వారా యాక్సెప్టెన్స్, వీడు బి అనేవాడు లెటర్ ద్వారా యాక్సెప్టెన్స్ చేయటానికి ఇక్కడ డబ్బా దగ్గరకు వచ్చాడు. డబ్బాలో ఆడ ఆఫర్ని యాక్సెప్ట్ చేసి అని లెటర్ రాశాడు. డబ్బా దగ్గరకు వచ్చాడు, డబ్బాలో వేద్దామని ఉన్నాడు. వీడు వెంటనే ఫోన్ చేశాడు, మీరు ఎక్కడ ఉన్నారు అన్నాడు. నేను జస్ట్ అదే పని మీద ఉన్నాను, నీకు రాసిన లెటర్ని డబ్బాలు వేస్తాను అన్నాడు. చెప్పలే, ఇంకా ఒప్పుకున్నాను, నేను వేస్తా అన్నాడు. ఎయి బాపా డబ్బాలో ఎయి బాపా, నేను అమ్మట్లేదు అన్నాడు. అంటే వీడు క్యాన్సిల్ చేసుకోవచ్చు. డబ్బాలో వేసాడా వీడికి వెనక్కి రాదు, వీడికే వస్తుంది. డబ్బాలు వేస్తే వీడు రద్దు చేసుకోవడానికి వీరు లేదు. అది లెటర్ అయితే. నోటి ద్వారానే అయితే వాడు చెప్పే లోపల యాక్సెప్టెడ్ ఎస్ అనే లోపల నేను క్యాన్సిల్ అని చేసుకోవచ్చు. అది సెక్షన్ 5లో ఉంది, కాంట్రాక్ట్ యాక్ట్. తర్వాత 20 క్వశ్చన్. అండర్ ది ఆర్టికల్ 338 క్లాజ్ 8 ఆఫ్ ది నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ హ్యాస్ పవర్స్ ఈక్వలెంట్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. కనుక అది సివిల్ మ్యాటరా క్రిమినల్ మ్యాటర్ అన్నాడు. ఆయనే అడ్రస్ ఇచ్చాడు. ఆర్టికల్ 338(8)కి అడ్రస్ ఇచ్చాడు కనుక మనం అడ్రస్లోకి వెళితే ఆయనే ఇచ్చాడు. ఇక్కడ సివిల్గా ఆయనే డైరెక్ట్గా ఇచ్చాడు. ఇంక మనం కష్టపడే పని లేదు. హ్యావ్ ఆల్ ది పవర్స్ ఆఫ్ ది సివిల్ కోడ్
ట్రయింగ్ ది సూట్ కనుక అది సివిల్ మ్యాటర్స్ అని ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేతలకి అది మనకి బిలో ఇచ్చేసాడు. ఆయనే అడ్రస్ ఇచ్చాడు కనుక ఇది డైరెక్ట్ బిట్టు, శ్రమ పడే పని లేదు. 21 ఏ బుక్ లోకి వెళ్ళాలి సార్ 20? ఆర్టికల్ కాన్స్టిట్యూషన్ లా. ఆర్టికల్ అయితే కాన్స్టిట్యూషన్ లా కదా ఆర్టికల్. తర్వాత 21 ఆర్టికల్ 13(1) of the Constitution of India, any pre-constitutional law that is inconsistent with the fundamental rights becomes ఆప్షన్స్ ఇచ్చాడు. ఈయనే అడ్రస్ ఇచ్చాడు. కాన్స్టిట్యూషనల్ లా వేరే యాక్ట్లో ఆర్టికల్ 13 క్లాజ్లో ఇచ్చాడు. మీరు ఆర్టికల్ 13కి వెళ్ళారు, క్లాజ్ 1కి వెళ్ళారు. వెళితే ప్రీవియస్ లా అనేది టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఇట్స్ ఇన్కాన్స్టెన్సీ ఈజ్ వైడ్, ఎంతవరకు చెల్లదో అంతవరకు వైడ్ అన్నాడు. అందువలన బీరిట్. దీనినే టెక్నికల్గా మీకు ప్రీవియస్ ఎగ్జామ్లో డాక్టర్ ఆఫ్ సెవరబిలిటీ ఈజ్ డెల్ట్ అండర్ విచ్ ఆర్టికల్ అన్నాం 13(1). ఈ సెవరబిలిటీ అనేది టెక్నికల్ వర్డ్ ఇక్కడ కనపడు. దీని అర్థం అదే. అంటే సెవరబిలిటీ అనగానే మనం ఒక యాపిలికాయ కొనుక్కున్నప్పుడు, ఈ యాపిలికాయ కొనుక్కున్నప్పుడు ఎప్పుడైతే మనము మొత్తం పారేయం, ఈ పారేయకుండా టు ది ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్డ్ పార్ట్, ఎంతవరకు అయితే డ్యామేజ్డ్ పార్ట్ ఉందో అది తీసేసి తింటాం, ఎంతవరకే ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకం అది తీసేసి మిగతా యాక్ట్ని అమలు చేసుకుంటాం. దీనికే టెక్నికల్ వర్డ్ అయితే ఈ 13(1)ని డాక్టర్ ఆఫ్ సెవరబిలిటీ కవర్ అయిందంటాం. 22 ది రిపోర్ట్స్ ఆఫ్ ది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఇది కాన్స్టిట్యూషన్ లా. ఇది మీరు వేరే యాక్ట్ తీసుకొని కాన్స్టిట్యూషనల్ లా కంటెంట్స్లో పోతే ఆడిటర్ రిపోర్ట్స్ అంటాం. ఇదేంటంటే ఆడిటర్ రిపోర్ట్స్కి వెళితే 151 కనుక మీరు వెళ్ళగలిగితే ఆర్టికల్ కంటెంట్స్లో లోనికి వెళ్తే డైరెక్ట్గా గవర్నరు బి. 23 which of the following articles of the Constitution of India declares that the Supreme Court shall be a court of record. ఇది డైరెక్టే. మీకు కాన్స్టిట్యూషన్ ఇచ్చాడు, మీరు డైరెక్ట్గా కనుక కంటెంట్స్లోకి వెళితే లోనికి కూడా అక్కర్లా, కంటెంట్స్లోకి వెళితే 129 ఆర్టికల్లో డైరెక్ట్గా ఉంది డి. 24 ఇక్కడ నెగిటివ్ ఇచ్చాడు క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కన్సిడర్ యాజ్ ఎ స్టేట్ అండర్. అంటే ఆర్టికల్ 12లో స్టేట్ డెఫినేషన్ ఇచ్చాడు, నెగటివ్ ఇచ్చాడు. అంటే ఈ డెఫినేషన్లో కవర్ కాంది ఏంటని, అది ఆ కవర్ కాంది మనకి దీంట్లో ఉండదు, ఇందుట్లో లేనిది అడిగాడు. అందువల్ల మనం ఎంత ఎత్తుకుని ఉండయ్యో చూసి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో 4లో ఈ యొక్క ఆర్టికల్ 12లో ఏముండయో చూస్తాం, ఉండయి చూస్తాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి క్వశ్చన్లో ఉండయి చూస్తే మిగతాది లేనిది. ఇక్కడ పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఉంది, ఇది ఉంది. తర్వాత స్టేట్ లెజిస్లేచర్ ఆఫ్ ది స్టేట్ ఇది ఉంది. తర్వాత అథారిటీస్, ఇక్కడ అథారిటీస్ విత్ ఇన్ ది టెరిటరీ కంట్రోల్ ఇది ఉంది. ఈ 3 ఉండే గనక దీంట్లో లేనిది ఇది ఉండదు. ఇక్కడ ఎతికినా లేనిది అడిగాడు, ఉండయి మనం కనుక్కుంటే లేనిది బీనే గనక బి ఆన్సర్. 25 ఇది కేసు, ఇదేం చేయలేం, ఇది వదిలేసుకోవటమే. కేసుని మనం 23rd ఆన్సర్ సార్. 23rd సారీ 23rd ఆన్సర్ వచ్చేదానికి మీకు డి. ఓకే సార్. 120. ఈ 25 వేస్ట్. 25 కేసులో మనం ఏం చేయలేము, మెమరీలో పెట్టి రాస్తే తప్ప ఏం చేయలేము. 20 మ్యూట్లోకి వెళ్ళండి. 26 ఏంటంటే బై విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వాస్ క్లాజ్ 4B ఇన్సర్టెడ్ ఇన్ ఆర్టికల్ 16. మీరు కాన్స్టిట్యూషనల్ లా వేరే యాక్ట్ తీసినప్పుడు ఆర్టికల్ 16 లోనికి వెళ్ళాలి. మీరు కంటెంట్స్లో చూస్తే కుదరదు, కంటెంట్స్లో వెళ్తే కుదరదు. ఆర్టికల్ 16 లోనికి వెళ్ళి క్లాజ్ 4Bకి వెళితే దీని తల మీద ఒక ఫుట్ నోట్ ఉంటుంది. 4B అనేది యాడ్ చేసింది కనుక అది ఎప్పుడు యాడ్ చేశారనేది దాని తల మీద ఫుట్ నోట్ ఉంటుంది. లోనికి వెళితే ఆ ఫుట్ నోట్ 6లోకి వెళితే ఇన్సర్టెడ్ బై, అంటే ఈ ఆర్టికల్ 14Bని ఎప్పుడు ఇన్సర్టెడ్ బై ది కాన్స్టిట్యూషన్ 81st అమెండ్మెంట్ యాక్ట్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 9/6/2000. అంటే 81 అమెండ్మెంట్లో ఈ యొక్క క్లాజ్ని యాడ్ చేశారు. 27 బిఎన్ఎస్
2023 కన్సిడర్స్ ఫోర్స్ టు బి ఏ క్రిమినల్ ఫోర్స్. ఈ ఫోర్స్ టు బి ఏ క్రిమినల్ ఫోర్స్ అంటే మీకు వేరే యాక్ట్ తీసుకున్నట్లయితే బిఎన్ఎస్, కంటెంట్స్లోకి వెళ్తే ఫస్ట్ పేజీలో ఆ క్రిమినల్ ఫోర్సెస్ సెక్షన్ మీకు గనక 129కి వెళ్ళగలిగినట్లయితే ఇక్కడికి వెళ్ళగానే మీరు చూడగానే ఇది వచ్చేస్తుంది. వెన్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇంటెన్షన్ వితౌట్ కాన్సెంట్, వితౌట్ కాజింగ్ ఇంజురీ ఫియర్ ఆఫ్ ఎన్ఐఎన్స్, కాజింగ్ ఇంజురీ ఫియర్ ఆఫ్ ఎన్ఐఎన్స్, ఇది డైరెక్ట్గా మీరు రాసుకోవచ్చు. కంటెంట్స్లోనే దొరికిద్ది, లోనికి వెళ్ళి చదవాలి. ఎందుకంటే ఈ క్రిమినల్ ఫోర్సు ఏ సెక్షన్ అంటే రాసేస్తాం, కానీ ఈ మ్యాటర్స్ చదవాలంటే లోనికి వెళ్ళగానే ఇదిగో ఇంటెన్షనల్ అని అన్నాడు, వితౌట్ కన్సెంట్ అన్నాడు, ఏడుకొచ్చేదానికి వితౌట్ దట్ కన్సెంట్ అన్నాడు రెండో పదం, మిగతా ఏడిచ్చేసాడు. అందువలన డి. 28 అకార్డింగ్ టు బిఎన్ఎస్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఫైన్ ఫర్ మేకింగ్ ఆర్ యూజింగ్ డాక్యుమెంట్ that resembles currency note or a blank note under section 182(1). ఆయనే అడ్రస్ ఇచ్చాడు, ఆయనే 182కి వెళ్ళాము, లోనికి వెళ్ళాలి, కంటెంట్స్లో కుదరదు, దీనికి వెళ్ళేసాము క్లాజ్ 1, ఆయనే 3000 ఇచ్చాడు డైరెక్ట్ బిట్. తర్వాత 29 అకార్డింగ్ టు ది ప్రొవిజన్స్ ఆఫ్ ది బిఎన్ఎస్ the right of private defense of the party extends to voluntarily causing death or of any other harm to the wrongdoer in which of the offenses committed or attempt to be committed. ఇది మీకు పంపించిన దాంట్లో నేను సెక్షను 38 పంపించాను, అది కాదు, అదేంటంటే బాడీకి సంబంధించింది, ఇది ప్రాపర్టీకి సంబంధించింది. ఈ ప్రాపర్టీ 41 మీకు నేను పంపించిన దాంట్లో ఏంటంటే 38 సెక్షను పంపించాను, అది కాదనమాట. ఆ 38 దగ్గర ఈ 41 సెక్షన్ రాసుకోండి. 29వ క్వశ్చన్లో సెక్షను 41 రాసుకోండి, 38 కాదు. 38 మీకు పంపించాను కాదు, అది ఏంటంటే బాడీకి సంబంధించి. ఇప్పుడు ఏమంటాడంటే అగ్రసార్ నుంచి ఏ ప్రమాదం గనక ఇన్నోసెంట్ పర్సన్కి అటాక్ అయితే ఈడు సంపొచ్చు అనేది. అది 41లోకి వెళ్తే రాబరీ చేయటానికి వచ్చిన, హౌస్ బ్రేకింగ్ ఆఫ్టర్ సన్సెట్ వచ్చిన, లేదా థెఫ్ట్ కూడా ఇచ్చాడు. ఎందుకని ఈ బిట్ ఆన్సర్ మార్చాను, మీకు అంతకుముందు డి అనేది ఉంది, ఈ బిట్టు ఏ అని చెప్పి నేను పంపించాను మీకు. నేను పంపించిన దాంట్లో దీంట్లో డి ఉంది, అది కాదు, ఈ 3 ఉన్నాయి, ఈ లాస్ట్లో ఉంచండి. ఇదిగో మూడోది, ఇదిగో థెఫ్ట్ మిస్చీఫ్, ఈ 3 ఉండే కనుక అందువలన ఆన్సర్ ఏంటంటే ఏ. నేను డి పెట్టాను, అది మార్చి ఏ పెట్టుకోండి. 29 30 కూడా 30 కూడా ఏంటంటే ఇదంతా కూడా ఇలస్ట్రేషన్ బేస్. దీనికి ఈయనే సెక్షన్ ఇచ్చాడు, ఈ సెక్షను 302 పోతే ఇలస్ట్రేషన్ ఉంది, 300లో పోతే 300 మర్డర్ ఎప్పుడు కూడా సెక్షన్ 300 పనిష్మెంట్ ఇది అనమాట. ఇది మీరు కలపబుల్ హోమ్సైడ్ అయినా మర్డర్ అయినా వచ్చేదానికి పనిష్మెంట్ సెక్షన్స్. ఇదేం 100 కలబుల్ హోమ్సైడ్, 300 మర్డర్లోకి వెళ్తే ఇదే మోడల్లో సిలో ఇలస్ట్రేషన్ ఉంది, దీనిని మర్డర్ అంటారు. అందువలన ఇక్కడ వచ్చేదానికి సి, అది కూడా ఆన్సర్ మార్చాను, దీని ఆన్సర్ కూడా నేను మార్చాను. దీని ఆన్సర్ అంతకుముందు ఏ బెట్ ఉంది, ఏ కాదు, ఇది క్లియర్గా మర్డరేను. 302 ఆన్సరు, ఈ 29వ ఆన్సరు, 30వ ఆన్సరు మీ పంపించింది మార్చారని నేను మీకు మెసేజ్ పెట్టాను. 31 ఉచ్చ ఆర్టికల్ అనగానే రాజ్యాంగం తీయాలి, ఎప్పుడో రేర్గా లిమిటేషన్ యాక్ట్ డీల్స్ విత్ ది పవర్స్ ప్రివిలేజెస్. ఇది కూడా డైరెక్ట్ మీరు కంటెంట్స్లోకి వెళ్ళి చూస్తేనే వచ్చేసింది, అయిపోయింది, లోనికి కూడా అక్కర్లా. మీరు కాన్స్టిట్యూషన్లో బేర్ యాక్ట్ మొట్టమొదటి పేజీలో ఆర్టికల్స్ లిస్ట్లోకి వెళ్తే వరకునే దొరికిపోతుంది. అందుట్లో ఈ నంబర్స్ ఇచ్చారు కనుక అక్కడనే చూడొచ్చు. 105 చాలా ఈజీ బిట్ అనమాట. 32 హూ కెన్ ఇనిషియేట్ ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ అగైన్స్ట్ ది ప్రెసిడెంట్. ఇది కూడా మీకు రాజ్యాంగంలో డైరెక్ట్గా కంటెంట్స్లో పోతే ఆర్టికల్ 61 హెడ్డింగ్లోనే ఉంది. ఇంపీచ్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అన్నాడు కనుక బై ఐదర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్ డైరెక్ట్గా దొరుకుతుంది. అయితే ఈ ఎవరనేది అన్నాడు కనుక కంటెంట్స్లో ఈ ఆర్టికల్నే చూస్తాం, ఆ ఆన్సర్ రాదు. ఈ ఆర్టికల్ కనుక బుక్లోకి వచ్చేసి ఆర్టికల్ బాడీ చదివినప్పుడు ఇది ఉంటుంది కనుక అక్కడ రాసేస్తారు. 33
Considering the following statements and answer the question given below. Mr. Patil, being a police officer, receives complaint and information that Raju was involved in a robbery of bank and has also helped to hide the valuable property in his farm, as stated by two villagers. With this regard, consider the following. The police officer, Mr. Patil, may arrest Raju without warrant when Raju can be arrested if he commits ఎప్పుడే నాన్ కాగ్నైజబుల్ అంటే లేదు, సీరియస్ కాదు. వెన్ రీజనబుల్ కంప్లైంట్ against రాజు హ్యాస్ బీన్ రిసీవ్డ్ దట్ దెర్ ఇస్ ఏ స్ట్రాంగ్ సస్పిషన్ ఎగ్జిస్ట్ డ్యూ టు ది టెస్టిమోనీ ఆఫ్ ది విలేజర్స్ ఈ కెన్ బి ఇమీడియట్లీ అరెస్ట్. అంటే అక్కడ వాళ్ళు సీరియస్ అఫెన్స్ కాగ్నైజబుల్ చేశాడని చెబితే ఏడు కూడా వచ్చేతలకి ఏంటంటే ఇక్కడ రాజు కెన్ బి అరెస్టెడ్. అంటే ఇది వచ్చేతలకి ఏంటంటే రెండు, ఇది కష్టమైన, ఇది డైరెక్ట్గా అడగల, ఏదో అది ప్రాబ్లంగా వెళ్ళి డెప్త్కి ఇచ్చాడు. అందువలన ఇదేం లేదు. ఇఫ్ ఇట్ ఈస్ కాగ్నైజబుల్ అఫెన్స్ పోలీస్ కెన్ అరెస్ట్ వితౌట్ వారెంట్. ఇఫ్ ఇట్ ఈస్ నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ పోలీస్ కెనాట్ అరెస్ట్ వితౌట్ వారెంట్ ఫ్రమ్ మ్యాజిస్ట్రేట్. దీన్ని ఇబ్బంది పెడతానికి డెప్త్కి వెళ్ళి చేశాడు. అది 2-4 స్టేట్మెంట్స్ కరెక్ట్. అవి దొరుకుతాయి అంటే మీకు డైరెక్ట్గా దొరకదు. ఇది ఏ సెక్షన్లో కూడా ఇంత డైరెక్ట్గా దొరకదు. ఆయన దాని మీనింగ్ని ఇండైరెక్ట్గా ఇచ్చేసాడు, బాగా ఇండైరెక్ట్గా ఇచ్చేసాడు. ఇది ఎవరైనా ఎక్కువ మంది డైరెక్ట్గా ఆన్సర్ పెట్టలేరు. దాన్ని ఏంటంటే మనం వేరే సోర్స్ ద్వారా చూసి పెడతామే కానీ ఇది అని చెప్పడానికి లేదు. ఈ క్వశ్చన్ 33. తర్వాత నెక్స్ట్ 34. BNSS introduced a provision for registration of the FIR related to commission of the cognizable offense irrespective of the area where the offense is committed. కనుక ది ఎఫ్ఐఆర్ ఈజ్ నోన్. అంటే ఒక అఫెన్స్ని కనుక ఏ పోలీస్ స్టేషన్ అయినా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎఫ్ఐఆర్ కడితే ఆ పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్ కాకపోయినా తీసుకుంటుంది. దాన్ని జీరో ఎఫ్ఐఆర్ అంటే మర్డర్ జరిగింది కృష్ణలంక పోలీస్ స్టేషను, కృష్ణలంక పిఎస్, ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సత్యనారాయణపురం పిఎస్. ఎవరో తెలిసిన ఆయన చూసిన ఆయన సత్యనారాయణ పిఎస్కి చెబితే, బాబు నువ్వు చూసింది బస్ స్టాండింగ్ దగ్గర, అది కృష్ణలంక, పోనీ మాకు చెప్పావులే, మేము దాన్ని ఎఫ్ఐఆర్గా రిజిస్టర్ చేసేసి మేము ఆ కాపీని కృష్ణలంక పంపిస్తూ ఉంటారు. వీళ్ళు చేసిన దాన్ని జీరో ఎఫ్ఐఆర్ అంటే జ్యూరిస్డిక్షన్ లేకుండా ఎఫ్ఐఆర్ చేయటాన్ని జీరో ఎఫ్ఐఆర్ అంటాం. అది మీకు ఇండైరెక్ట్గా ఇక్కడే వస్తుంది. ఈ జీరో అనే పదం ఉండదు, జీరో పదం ఉండదు, ఇండైరెక్ట్గా వస్తుంది. దీని 173(1)లో అర్థం ఏంటంటే ఏ పోలీస్ స్టేషన్ వాళ్ళైనా మా పరిధిలో ఉంది లేదా అనకూడదు. ఎవరన్నా చెప్తే ఒక కాగ్నైజబుల్ అఫెన్స్ జరిగిందని ఆయన పరిధి లేదని చూడకుండా రిజిస్టర్ చేయాలి. దాన్నే జీరో ఎఫ్ఐఆర్ అంటాం. 35. ది BNSS mandates forensic team to visit crime scenes to collect evidence of offenses punishable with imprisonment for at least అని చెప్పేసాను. ఇక్కడ సెక్షన్స్ ఇచ్చాడు. ఆ సెక్షన్స్లోకి వచ్చేదానికి వచ్చేదానికి ఏంటంటే ఫోరెన్సిక్ అన్నాడు. మన BNSSలోకి వెళ్ళి మనం సెక్షన్ కనుక్కోగలగాలి. ఈ సెక్షన్ హెడ్డింగ్స్ని బట్టి కనుక్కోగలిగితేనే మనం రాయగలుగుతాం. ఈ సెక్షన్లో కూడా డైరెక్ట్గా ఉండదు. సబ్ సెక్షన్ 3లోకి వస్తే అది ఫోరెన్సిక్ టీమ్ విజిట్ అని ఇచ్చేసాడు 7 years. అంటే మనం 173 కంటెంట్స్లో చూసి దానికి సంబంధం ఉందని అనుకొని బుక్లోకి వెళ్ళి 1, 2, 3లో చూస్తే అక్కడికి వెళ్ళగలిగితే సబ్ సెక్షన్ 3కి వెళ్ళగలిగితే డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. 36. Which section of the BNSS allows for trial in absentia అంటే అర్థం ఏంటంటే ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ది ప్రొక్లైమ్డ్ అఫెండర్. వీడికి తప్పించుకొని వెళ్ళిపోయాడు, వీడికి ప్రకటన వేశారు, ఈయన పట్టుకొని ఇస్తే బహుమానం ఇస్తామని. వీడికి ఎన్నిసార్లు ఇచ్చినా రాటల్లా, ఎన్నిసార్లు ఇచ్చినా కానీ కారణం లేదు, రాటల్లా. వీడు రాకపోయినా అది ఏం చేస్తాడంటే ట్రయల్ జరుగుతుంది. అది ఎక్కడిచ్చారు 356 ఇచ్చాడు కనుక ఆడికి వెళ్ళగలుగుతాం. ఇది ఈ సెక్షన్ వలన కంటెంట్స్లోకి వెళ్తే ఎంక్వైరీ, ట్రయల్ ఆర్ జడ్జ్మెంట్ ఇన్ అబ్సెన్షియా ఆఫ్ ది ప్రొక్లైమ్డ్ అఫెండర్ డైరెక్ట్గా దొరికిపోయింది. 37. Which section of the BNSS facilitate the trials and proceedings to be held in electronic mode? ఈయనే నంబర్స్ ఇచ్చాడు కనుక డైరెక్ట్గా 530కి వెళితే అది డైరెక్ట్గా ఇచ్చాడు కనుక ఇది డైరెక్ట్ బిట్. తర్వాత 38.
విచ్ సెక్షన్ ఆఫ్ ది బిఎన్ఎస్ఎస్ రిపీల్స్ ది సిపిసి. ఇందాక మనం వేరే యాక్ట్ చదివినట్టు ఇది కూడా అది ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ లాగా. ఇది కూడా 531 లాస్ట్ సెక్షన్లో ఈ కొత్త యాక్ట్ పాత సిఆర్పిసిని తీసేసింది, రద్దు చేసింది. అది ఇది ప్రాబ్లం ఇచ్చాడు 39 ప్రాబ్లం. అమిత్ అండ్ రాణి డిసైడ్ టు బ్రేక్ ఇన్ టు ద హౌస్ ఎట్ నైట్ విత్ ఇంటెంట్ ఆఫ్ స్టీలింగ్ ది వాల్యూస్. దాన్ని వచ్చేదానికి హౌస్ ట్రెస్ పాస్ విత్ ఇంటెంట్. ఎప్పుడైనా ఇల్లును గనక తలుపు బగలగొట్టి వెళ్ళినట్టయితే దాన్ని హౌస్ ట్రెస్ పాస్ అంటాం, దొంగతనానికి వెళ్ళారని. ఇది మీరు సెక్షన్ గనక కంటెంట్స్లోకి వెళ్తే రాస్తాడు హౌస్ ట్రెస్ పాస్ ఇన్ ఆర్డర్ టు కమిట్, డైరెక్ట్గా ఇచ్చేసాడు. ఇట్ జస్ట్ మిమ్మల్ని సెక్షన్ కనుక్కోమన్నాడు. ఆ సెక్షన్ ఈ ఆప్షన్స్ని బట్టి మీరు కొంచెం ఎతికితే ఆ దొరికిన దాన్ని బట్టి చూస్తే లోనకి వెళ్తే డీటెయిల్స్ ఉండేస్తాయి అనమాట. 40 పనిష్మెంట్ ఫర్ రేప్ ఇన్ కేసెస్ వేర్ ది విక్టిమ్ ఈజ్ ఉమెన్ బిలో ది ఏజ్ ఆఫ్ 16 ఆర్ 12 ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ విచ్ సెక్షన్. ఇది ఈ వచ్చేతలకి ఏంటంటే ఇక్కడ సెక్షన్ నంబర్స్ ఇచ్చాడు. ఈ సెక్షన్ నెంబర్ వచ్చేతలకి ఏంటంటే మీరు 65లోకి వెళ్తే పనిష్మెంట్ ఫర్ రేప్ ఇన్ సర్టన్ కేసెస్ ఆడ వచ్చేతలకి పనిష్మెంట్ ఫర్ సెక్షన్స్ వేసేసరికి ఇక్కడ ఉంది. ఉమెన్ బిలో ది విక్టిమ్ ఈజ్ అ ఉమెన్, ది ఏజ్ ఈజ్ ఆఫ్ 16 ఆర్ 12 ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ బిఎస్ఎస్. అంటే ఇక్కడికి వచ్చేతలకి అండర్ 16 ఇయర్స్, నాట్ లెస్ దాన్ 20 ఇయర్స్ అన్నాడు, నాట్ లెస్ దాన్ 20 ఇయర్స్. అంటే ఇక్కడికి వచ్చేతలకి ఏంటంటే హూ ఎవర్ కమిట్స్ ఎ రేప్ అనే ఉమెన్ అండర్ 16 ఇయర్స్ ఆఫ్ ఏజ్, ఇక్కడ 16 ఇయర్స్ అని ఇచ్చేసాడు. కనుక ఎడ్డింగ్కి వెళ్ళి 65 అది ఇచ్చాడు. కనుక ఇవన్నీ చూసుకుంటా వచ్చినా మీరు లోనికి వెళ్ళి చూడాలి, ఈ బాడీ కనపడాలి. కనుక ఈ 65లోనే ఈ యొక్క ఆన్సర్ దొరికింది క్వశ్చన్, అందువలన సి ఆన్సర్. తర్వాత 41 ఏ న్యూ అఫెన్స్ ఆఫ్ స్నాచింగ్, ఇది డైరెక్ట్. ఇది మీరు ఎడ్డింగ్లోకి వెళ్ళినట్లయితే బిఎన్ఎస్ఎస్ అంటే పాతది ఐపీసీ, దీంట్లోకి వెళ్తే డైరెక్ట్ దొరికిపోతుంది. 304 కంటెంట్స్లో ఈయన ఇచ్చాడు, ఫస్ట్ ఇచ్చాడు కనుక ఈజీ, అందువలన అది ఏ. 42 విచ్ సెక్షన్ ఆఫ్ ది బిఎన్ఎస్ఎస్ ప్లేసెస్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ది అడ్జార్న్మెంట్స్ ఆఫ్ ట్రయల్స్ ఎన్షూరింగ్ ది ఇది సెక్షన్స్ ఇచ్చాడు, గొడవ లేదు. మీకు డైరెక్ట్గా అడ్జార్న్మెంట్స్ ఇచ్చేసాడు కనుక డైరెక్ట్గా ఇచ్చాడు కనుక ఇది డైరెక్ట్ బిట్టు. 42 డి. 43 వచ్చేతలకి ఇక్కడ ప్రాబ్లంగా ఇచ్చేసాడు కొంచెం, అంటే ఈజీగానే వస్తుంది. సూట్ ఈజ్ పెండింగ్ ఇన్ ది డిస్ట్రిక్ట్ కోర్ట్ ఏ, బట్ వన్ ఆఫ్ ది పార్టీస్ మేరా రిక్వెస్ట్ ఇట్స్ ట్రాన్స్ఫర్ టు డిస్ట్రిక్ట్ కోర్ట్ బి, క్లెయిమింగ్ దట్ ది జడ్జ్ ఇన్ ది కోర్ట్ ఏ ఈజ్ బయాస్డ్, పక్షపాతం. ది అపోజింగ్ పార్టీ రవి అబ్జెక్ట్ స్టేటింగ్ దట్ బేస్లెస్, అలిగేషన్ బేస్లెస్. హూ హ్యాడ్ అథారిటీ టు ట్రాన్స్ఫర్ ది కేస్ అంటే ఒక కోర్టు నుంచి ఒక కోర్టు ట్రాన్స్ఫర్ చేయటం అంటే మీరు అది కంటెంట్స్లోకి వెళ్ళి చూసినట్లయితే ఆ కంటెంట్స్లోకి వెళ్ళి మనకు వచ్చేదానికి ఇది సిపిసి, ఈ కోర్టు ట్రాన్స్ఫర్ సిపిసి. ఈ కంటెంట్స్లోకి వెళ్ళి చూసినట్లయితే మీకు సిపిసిలో 25 సెక్షన్ కనుక క్యాచ్ చేస్తే పవర్ ఆఫ్ సుప్రీంకోర్టు టు ట్రాన్స్ఫర్ సూట్స్, కనుక సుప్రీంకోర్టు ఒక కోర్టులోని కేసులు ఒకటి, అదే 24 వచ్చేదానికి జనరల్ పవర్ హైకోర్టు జిల్లా కోర్టులో ఒకసారి నుంచి ఒకటి. ఇక్కడ డిస్ట్రిక్ట్ కోర్టు ఏ నుంచి బికి ట్రాన్స్ఫర్ చేసే పవర్ హైకోర్టుకు ఉంది. అదేవిధంగా సుప్రీంకోర్టుకు కూడా తన కింద ఉన్న కోర్టులు ఏ కోర్టు అయినా హైకోర్టు నుంచి ఒక హైకోర్టుకి ఒక డిస్ట్రిక్ట్ కోర్టుకు కూడా ట్రాన్స్ఫర్ చేసే పవర్స్ అటు సుప్రీంకోర్టుకు ఉంది, ఇటు హైకోర్టుకు ఉంది. కనుక ఇచ్చిన ఆప్షన్లో 2 ఇచ్చారు కనుక సి హైకోర్టుకి ఉంది, సుప్రీంకోర్టుకి ఉందన్నమాట. ఇది మనము కంటెంట్స్లో పోయి సిపిసి ఈ సెక్షన్ చూడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అది సిపిసికి వెళ్ళాలనేది జనరల్గా మీకు నాలెడ్జ్ ఏంటంటే ఇది డిస్ట్రిక్ట్ కోర్ట్ అంటే సిపిసినే. ఇది అట్లా కాకుండా వస్తే సెషన్స్ కోర్ట్ అంటాం క్రిమినల్లో అయితే సెషన్స్ కోర్టు. డిస్ట్రిక్ట్ కోర్ట్ అంటే అర్థం ఏంటంటే సివిల్ కోర్ట్ అనే వస్తుందన్నమాట. ఆ తర్వాత వచ్చేతలకి 44 ఈ 44 వచ్చేతలకి ఈ ఆర్డర్స్లో ఇచ్చాడు. ఇది కొంచెం ఆర్డర్లో అనిపోయి చదవాలి. ఇది ఆర్డర్ అనేది ఎలా చదువుతాము, పైనుంచి కింద ఇచ్చాడు, కింద ఆర్డర్స్లో ఈ కింద ఆర్డర్స్ ఇచ్చాడు కనుక ఈ ఆర్డర్స్లోకి వెళ్ళి చూడాలి. ఈ ఆర్డర్స్లోకి వచ్చేతలకి అన్నీ ఎతకాలి. ఈ ఆర్డర్స్ ఎతకాలి అంటే ఒకటి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే
మీకు బేర్ యాక్ట్‌లో ఆ పైన ఉంటది. ఆర్డర్ 1, 2 అని లాస్ట్‌లో ఉంటాయి. మీరు ఆర్డర్‌ని 6 ఆర్డర్ తీయాలంటే పైన తీసుకుంటా పోతే కనపడిద్ది. లోనకెళ్ళాలి. ఆర్డర్ 1 అనేది ఫస్ట్‌లోనే ఉంటుంది. ఆ ఆర్డర్‌లో రూల్ 10కెళ్తే జాయిండర్ అండ్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ పార్టీస్. ఇక్కడ నెసెసరీ పార్టీస్ అనేది ఏంటంటే ఆర్డర్ 1లో ఉంటుందన్నమాట. ఆర్డర్ 1 రూల్ 1 10కెళ్ళినప్పుడు ఇక్కడ ఏ పార్టీస్ ఎవరనేది జాయిండర్, నాన్ జాయిండర్ అనేది ఉంటుందన్నమాట. పార్టీస్ టు సూట్ ఉంటుంది గనక అది ఆర్డర్ 1కి వెళ్ళాలన్నమాట. సిపిసిలో వెనక భాగం 45 విచ్ సెక్షన్ ఆఫ్ ది సిపిసి అలౌస్ ఫర్ ది అపీల్ ఫ్రమ్ ఒరిజినల్ డిక్రీస్. ఇక్కడ సెక్షన్ ఇచ్చాడు. ఇది ఫస్ట్ అండి. ఒరిజినల్ డిగ్రీ డైరెక్ట్గా ఇచ్చేసాడు. డైరెక్ట్గా ఆయన ఇచ్చేసాడు. ఆయనే ఫస్ట్ ఒరిజినల్ డిగ్రీ అన్నాడు కనుక డైరెక్ట్గా సెక్షన్ 96 రాస్తే సరిపోతుంది. 45 46 ఇది అండర్ ది సిపిసి వాట్ ఇస్ ద మ్యాక్సిమం లిమిట్. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ ఇచ్చాం. మీకు గుర్తున్నట్టయితే ప్రీవియస్లో ఇచ్చేసాం. ఈ ప్రీవియస్లో ఏంటంటే దీనికి వచ్చేతలకి ఆర్డర్ 8లో వస్తుంది. ఆర్డర్ 8లో మనం ప్రీవియస్ రాసాం. అక్కడ కూడా మన అండర్స్టాండింగ్లో 120 డేసా 90 అంటే 90 అన్నాం. మామూలుగా 30 రోజులు. అది ఎక్స్టెన్షన్ ఇచ్చే ఇక్కడి నుంచి 30 రోజులు. వాడు ఎక్స్టెన్షన్ ఇస్తాడు. ఎంత ఇస్తాడంటే మళ్ళీ ఇక్కడి నుంచి మ్యాక్సిమం 90 రోజులు. ఇక్కడి నుంచి మ్యాక్సిమం 90 రోజులు అంటే అర్థమైంది ఈ 30 తర్వాత 60 ఇచ్చాడని. దాని అర్థం ఇంప్లైడ్. ఇక్కడి నుంచి 30 ఇచ్చాడు. ఎక్స్టెండ్ చేసిన మళ్ళీ ఇక్కడి నుంచి మొత్తం లెక్కేస్తే 90 అన్నాడు. అంటే ఇక్కడి నుంచే 30 రోజులు. ఇక్కడి నుంచే 90 కనుక ఈ 30 పోతే 60 మొత్తం మ్యాక్సిమం 90 రోజులు. 120 కాదు. ఇక్కడి నుంచి 90 రోజులు కాదు. 7 నుంచి 90 అయితే 120 అయింది. 7 నుంచి 90 కాదు. ఇక్కడి నుంచే 90. అంటే ఈ 30 దాంట్లోనే ఉన్నది కనుక 90 డేస్. 46 సార్ చిన్న డౌట్ సార్. యాక్చువల్గా ఆ, ఇది రిటర్న్ స్టేట్మెంట్ మామూలు ఆర్డర్ 8లో 120 డేస్ అని ఇచ్చింది సార్. కమర్షియల్ దాంట్లో డైరెక్ట్ లో అది చెప్పారు ప్రీవియస్ క్లాస్లో చెప్తే అంటే 2015 తర్వాత అంటే అది తప్పు. మళ్ళీ తర్వాత అంటే చెబుతాను. ప్రీవియస్ 2015 వరకు మీరు నోట్ చేసుకోండి. నేను సరే చివరిలో సార్. నోట్ చేసుకుని చివరిలో అడగని చెప్తాను. తర్వాత 47 విచ్ సెక్షన్ ఆఫ్ ది సిపిసి ప్రొవైడ్స్ ఎగ్జంప్షన్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఎప్పుడైతే ఆన్ ది గవర్నర్ ఆఫ్ ది స్టేట్ పర్సనల్ అపీరెన్స్ అన్నాడు, దీనికి వచ్చేతలకి సిపిసి అన్నాడు. ఆయనే సెక్షన్స్ ఇచ్చాడు. మీరు కంటెంట్స్లోకి వెళ్ళి 113 గనక వెళ్తే ఈ సెక్షన్ చూస్తే ఎగ్జంప్షన్ ఆఫ్ ది పర్సన్స్ అనే దాంట్లో ఎక్కడికొస్తే ఆటోమేటిక్గా ప్రెసిడెంట్ గవర్నర్స్కి వాళ్ళు పొజిషన్లో ఉన్నప్పుడు ఎగ్జంప్షన్ అని చేశాడు. తర్వాత 48 వాట్ ఈస్ ద టర్మ్ యూజ్డ్ ఫర్ ఏ కోర్ట్స్ పవర్ టు ట్రాన్స్ఫర్ ఏ కేస్ ఫ్రమ్ వన్ కోర్ట్ టు ఎందర్ కోర్ట్ అండర్ ది కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ అనగానే ఇక్కడికి వచ్చేతలకి ఈ హెడ్డింగ్ని బట్టి మనము ఈ సెక్షన్ గనక వెళ్ళగలిగినట్లయితే ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ దట్ జనరల్ పవర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అండ్ విత్డ్రాల్ ఆఫ్ ది కేసెస్ అని కనుక మీరు వెళ్ళగలిగితే అక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ సూట్స్ అనేది ఉంది. అది సెక్షన్ 24కి వెళ్ళాలి. సిపిసి ఇది ఉంది కనుక చూడండి బేర్ యాక్ట్ సిపిసిలోకి వెళ్ళి సెక్షన్ 24కి వెళ్తే వచ్చేస్తుంది. 49 ఇది కూడా సిపిసినే. ఎన్ని సిపిసిలో ఏంటంటే ఈ ఆర్డర్స్ ఇచ్చాడు. ఈ ఆర్డర్స్ మీరు లోనికి వెళ్ళక్కర్లా. మీరు ఈ బేర్ యాక్ట్లో లోనికి అక్కర్లా. మొట్టమొదట కంటెంట్స్లో సెక్షన్స్ అయిన తర్వాత కింద ఏ ఆర్డర్ ఏందని హెడ్డింగ్ ఎత్తారు. ఈ 37వ ఆర్డర్కి వస్తే మీరు సమ్మరీ ప్రొసీజర్ అంటారు. డైరెక్ట్గా రాయొచ్చు. టైం వేస్ట్ కాకుండా మొట్టమొదటిలో చూసుకోవచ్చు. అండర్ సెక్షన్ 398 అడ్రస్ ఇచ్చాడు. 398 అడ్రస్ ఇచ్చాడు కనుక డైరెక్ట్గా మీరు 398కి వెళ్ళి మీరు కంటెంట్స్లో దొరకదు. ఎందుకంటే లోన బాడీ చదవాలి. ఈ యొక్క సెక్షన్కి లోనికి వెళితే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చాడు కనుక సి. ఇలా మీరు కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండా కొన్ని చాలా ఈజీగా ఇవ్వటం జరిగింది ఈ పేపర్లో. సరే ఇక్కడికి వచ్చేతలకి మనం 51 which section of the BNSS mandates the appointment of designated police officer in each district and police station to provide information about the arrested individuals to the general public. ఈయన సెక్షన్స్ నెంబర్ ఇచ్చాడు. ఇంకా మనకి ఇబ్బంది ఏముంది, లోనికి వెళ్ళే పని ఏముంది. 30కి వెళ్తే అయిపోయింది. 37లో మిగతా దాంట్లో రాదు. డిజిగ్నేటెడ్ ఆఫీసర్ అని కంటెంట్స్లోనే బేర్ యాక్ట్ మొట్టమొదటి పేజీలోనే మీరు 45 చూస్తే అది ఉండదు.
25 ఉండదు, 37లో డైరెక్ట్గా డిజిగ్నేటెడ్ పోలీస్ ఆఫీసర్ అని ఉంటుంది, డైరెక్ట్గా పెట్టవచ్చు కంటెంట్స్లోనే. 52 విచ్ సెక్షన్ ఆఫ్ ది బిఎన్ఎస్ఎస్, ఇది కూడా డైరెక్టే. మీరు 86 మొట్టమొదటిని ఇచ్చాడు, మొట్టమొదటి ఇయ్యంగానే అయిపోయింది, మొట్టమొదటి ఇయ్యంగానే హెడ్డింగ్ చూసుకొని పెట్టేసుకోవచ్చు. ఒకవేళ ఇది డీలో ఇచ్చినా 1 by 1 చూసుకుంటే ఇక్కడికి వచ్చేదానికి ఇది ఉంటుంది. 53 which word is inserted in section 22 of BSA that was not present in section evidence. పాత యాక్ట్లో లేనిది కొత్త యాక్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరు చూడాలంటే మీకు 2 యాక్ట్లు కావాలి. ఈ 53 మీరు ఆన్సర్ చేయాలంటే 2 కావాలి. ఎందుకు 2 కావాలంటే పాత యాక్ట్లో ఏముందో తెలియాలి. పాత యాక్ట్లో ఇండ్యూస్మెంటు, థ్రెట్, ప్రామిస్ అనేది తెలిస్తే దీంట్లో లేనిది యాడ్ చేసింది ఎక్స్ట్రా కోయర్షన్. ఇది లేకుండా ఇది ఆన్సర్ చేయలేరు. పాత బేర్ యాక్ట్లో చూడకుండా కొత్త బేర్ యాక్ట్ మీద బేస్ అయ్యి ఆన్సర్ చేయలేరు. ఈ 2 చూసినప్పుడే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఆయన ఇచ్చిన సెక్షన్ 22 కనుక జనరల్గా ఎవిడెన్స్ యాక్ట్లో ఒక 2 అటు ఇటుగా అది ఉంటుంది. ఎగ్జాక్ట్ నెంబర్ ఉండదు, కంటెంట్స్ సేమ్ ఉంటాయి, నంబర్ ఎగ్జాక్ట్గా ఉండదు, ఒకటి అటు ఇటుగా పైన చూస్తే కనపడుతుంది. 54 ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ బిజినెస్ వెన్ రెలవెంట్ ఈజ్ డిస్కస్డ్ ఇన్, ఇది బిఎస్ఏనే ఇచ్చాడు. ఇది కూడా మీకు ఇది డైరెక్ట్గా కంటెంట్స్లోనే దొరికింది, లోన కూడా ఎక్కర్లా. బిఎస్ఏ ఎవిడెన్స్ వేరే చూస్తే కంటెంట్స్లోనే దొరుకుతుంది. డి. 55 ఇన్ ఏ క్రిమినల్ ట్రయల్ రాజేష్ ఈజ్ అక్యూజ్డ్ ఆఫ్ థెఫ్ట్. During the investigation, the police recovered the stolen laptop from the location known to be frequently by Rajesh. His fingerprints are found on the laptop. According to the BSA, how should the court interpret this piece of evidence? Fingerprints must be verified by at least 2 independent forensic experts before being present in the court. The recovered laptop and fingerprints are automatically considered. The recovered laptop and fingerprints are circumstantial evidence that can be considered along with the other evidence. And now the evidence is inadmissible. ఇది డైరెక్ట్గా మీకు దొరకదు, ఇది యాక్చువల్గా. ఎందుకంటే ఇది ఈ పదాలు దొరకదు ఇక్కడ సర్కమ్స్టాన్స్లో. కాకపోతే ఇది ఇండైరెక్ట్ బిట్టు. మీరు ఎక్స్పర్ట్ ఒపీనియన్కి వెళ్తే ఇది ఇండైరెక్ట్ బిట్ కనుక సి, ఇది డైరెక్ట్గా ఇదిగో ఇది చూడండి అని చెప్పడానికి దొరకదు. ఇదేంటంటే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అనేది ఇది ఈజీ అని చెప్పలేము. ఫింగర్ ప్రింట్స్ అన్నిట్లో రాశాడు, అన్నిట్లో ఫింగర్ ప్రింట్స్ వాడాడు కనుక ఇది డైరెక్ట్గా దొరికిద్దని చెప్పలేము. డెప్త్ క్వశ్చన్, కొంత నాలెడ్జ్ బేస్డ్ కూడా ఉంటుంది. 39 ఇది వచ్చేదానికి మనకి బిట్టు 55 డెప్త్ క్వశ్చన్. 56 when a document is executed in several parts like printing, lithography, etc. BSA ఇచ్చాడు. ఇక్కడ సెక్షన్ ఇవ్వాలి, ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ ఆప్షన్స్ ఇచ్చాడు కనుక ఈ ఆప్షన్లో సెకండరీ ఎవిడెన్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్, తర్వాత ఈ సర్కమ్స్టాన్షియల్ ఏంటి, ఇవన్నీ డూప్ అండి. ఇవి అసలు ఉండవు, దీంట్లో దొరకవు. ఈ 2 దొరుకుతాయి, ఈ 2 మీకు సెక్షన్స్ దొరుకుతాయి, అసలు దొరకవు. ఈ 2 సెక్షన్ దొరుకుతాయి. అలా సెక్షన్లోకి వెళితే ప్రైమరీ ఎవిడెన్స్ అనే సెక్షన్ కంటెంట్స్ ద్వారా 57 అని మీరు చూడగలిగితే ఆటోమేటిక్గా దాని లోనికి వెళితే సెవరల్ పార్ట్స్ వస్తుంది. 57 లోనికి వెళ్తే సెవరల్ పార్ట్స్ అనేది ఎగ్జిక్యూటెడ్ ఇన్ సెవరల్ పార్ట్స్. కనుక ఈ 4గిట్లో మీకు ఇది అసలు సెక్షనే దొరకదు, లేదు ఇది దొరకదు, ఇది సెక్షన్ దొరికింది, ఇది దొరికింది, ఇది ముందు వస్తుంది కనుక ఈ సెక్షన్ కనుక ఇక్కడికి వెళితే లోన చూడగానే సెవరల్ పార్ట్స్ ఉంటుంది, రాయొచ్చు. 57 which section of the BSA provides that no court shall require any communication between the ministers and President of India to be produced before it, privileged communications. ఈ సెక్షన్స్ ఎతకాలి. ఈ సెక్షన్స్ని ఎతికి గనక మీరు 165లో గనక వచ్చి చూసినట్లయితే అది ఏంటంటే విట్నెసెస్ కెనాట్ బి సమ్మన్ అని ఉంది, వాళ్ళని పిలవటానికి లేదనగానే ఇక్కడ ప్రొవైడెడ్. No court shall require any communication between the ministers and President of India to be produced before it.
ఈ యొక్క 165 సెక్షన్లో ప్రొవిజోలో ఉంది. 58 అకార్డింగ్ టు సెక్షన్ 46 ఆఫ్ ది బిఎన్ఎస్ వెన్ క్యారెక్టర్ ఆఫ్ ది ఎవిడెన్స్ ఈజ్ రెలవెంట్ ఇన్ సివిల్ కేసెస్ అయితే అది 46 ఇచ్చాడు కనుక అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే రెలవెంట్ కాదన్నాడు, ఎక్సెప్ట్ ఇన్ సో ఫార్ యాజ్ సచ్ క్యారెక్టర్ అపియర్స్ ఫ్రమ్ ది ఫ్యాక్ట్స్ అదర్వైజ్ రెలవెంట్. కనుక అదర్ రెలవెంట్ ఫ్యాక్ట్స్ అన్నాడు. ఓన్లీ వెన్ రిలేటెడ్ టు ది అదర్ రెలవెంట్ ఫ్యాక్ట్, ఇంకో ఫ్యాక్ట్ని ప్రూవ్ చేయడానికి క్యారెక్టర్ అవసరం అయితే అని. ఏ వర్డ్స్ డైరెక్ట్గా లేదు, కానీ మనం ఈ 46 ఇచ్చాడు కనుక అక్కడికి వెళితే ఇందుట్లో ఏ ఉండదు, బి ఉండదు, డి ఉండదు, సి వస్తుంది. అందువల్ల ఆయనే నంబర్ ఇచ్చాడు కనుక సీనే కనపడదు, మీకు ఏ బి డి కనపడదు కనుక అలా మీరు చూసుకొని సి రాసుకోవచ్చు. 59 డైరెక్ట్గా సెక్షన్ రెడ్జుడికేట్ ఇచ్చాడు, డైరెక్ట్గా కంటెంట్స్లో పోయే రాసుకోవచ్చు సిపిసి. తర్వాత 60 డాష్ ఆఫ్ ది సిపిసి ప్రొవైడ్స్ ఇంటర్ప్లేటర్ సూట్, ఇది కూడా మీకు డైరెక్ట్గా 88 కంటెంట్స్లోనే దొరుకుతుంది, కంటెంట్స్లో పోతేనే దొరికేస్తుంది. 61 సెక్షన్ ఇచ్చేసాడు, ఇది కూడా మీకు ఎప్పుడైతే కాంపన్సేట్ ఇది డైరెక్టే కంటెంట్స్, లోనకు కూడా వెళ్ళే పని లేదు, ఇది ప్రాబ్లం ఇచ్చేసాడు. ఇది పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఏ డిస్ప్యూట్ అరైజెస్ బిట్వీన్ ఏబిసి లిమిటెడ్ అండ్ XYZ ప్రైవేట్ లిమిటెడ్ regarding a contract that both the parties had entered into an agreement. The agreement includes an arbitration clause which states that any dispute shall be referred to arbitration. However, the parties failed to agree on the appointment of an arbitrator. Which of the following provisions of the Arbitration Act would be applicable to resolve the issue? ఇది గనక మీరు గనక అపాయింట్మెంట్ ఆఫ్ ఆర్బిట్రేటర్ అని ఆర్బిట్రేషన్ కన్సిలేషన్ యాక్ట్ ఆయన ఇచ్చాడు గనక ఈ బేర్ యాక్ట్లోకి వెళ్ళి మీరు కంటెంట్స్లో గనక అపాయింట్మెంట్ ఆఫ్ ఆర్బిట్రేటర్ అనే సెక్షన్కి వెళ్తే అది 11లో వస్తుంది హెడ్డింగ్. ఆ 11 సెక్షన్ ద్వారా మీరు లోనకు వచ్చినట్లయితే కోర్టు అపాయింట్ చేస్తాయి. అది హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఒక పార్టీ కనుక ఆర్బిట్రేటర్ని అపాయింట్ చేయకపోతే వీళ్ళు అపాయింట్ చేస్తారు, లేదా కౌన్సిల్కి రిఫర్ చేస్తారు మీరు అపాయింట్ చేసి పెట్టమని. 63 నెగటివ్ ఇచ్చాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ ఏడియా, ఇది జీకే మీరు మామూలుగా రాయలేరు. ఇదేంటంటే ఇట్ ఈస్ ఆల్వేస్ రిజల్ట్స్ బైండింగ్ అంటే దొరకదు ఎక్కడ, ఇది జనరల్ నాలెడ్జ్ మీద ఇచ్చినటువంటి బిట్టు. 64 సార్ ఏడిఆర్ అంటే ఏంటి సార్? ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్. ఆల్టర్నేటివ్ అంటే అదర్ దాన్ కోర్ట్స్. మనం జనరల్ నాలెడ్జ్ ఫైల్లో ఇచ్చాం, మామూలు కోర్ట్స్ కాకుండా ఈ ట్రిబ్యునల్స్, కన్సిలేషను, ఆర్బిట్రేషన్, నెగోషియేషను, మీడియేషను, పంచాయతీలు ఇవన్నమాట ట్రిబ్యునల్స్. తర్వాత 64 కిరణ్ అండ్ మీరా ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ అన్ ఆర్బిట్రేషన్ where Kiran was awarded 10 lakhs as compensation. Meera refuses to pay the amount, arguing that the award was not enforceable because of certain procedural irregularities in the arbitration process. Kiran decides to approach the court to enforce the arbitral award. Which of the following provisions of the Arbitration and Conciliation Act governs the enforcement of an arbitral award? అంటే మీరు ఆటోమేటిక్గా సెక్షన్స్ ఇచ్చాడు. ఈ సెక్షన్స్ కనుక మీరు కనుక లోనికి వెళ్ళక్కర్లా, ఈ బేర్ యాక్ట్లో మొట్టమొదటి సీరియల్ నెంబర్ ఆఫ్ సెక్షన్స్కి వెళ్తే ఆ సెక్షన్స్ కనుక 11 చూస్తే ఏం లేదు, తర్వాత 34 కాదు 36 చూడగానే ఎన్ఫోర్స్మెంట్ వచ్చింది. 36 చూడగానే ఎన్ఫోర్స్మెంట్. ఎప్పుడైతే 36 ఎన్ఫోర్స్మెంట్కి వచ్చిందో దాంట్లో బాడీస్ అయితే సరిపోతుంది. ఆ బాడీ కనుక చదివినట్టయితే ఎన్ఫోర్స్మెంట్ సరిపోతుంది. ఈ 34 సెట్టింగ్ అసైడ్, 9 వేరు, ఇది వేరు, డైరెక్ట్గా ఉంది 36 కనుక కంటెంట్స్లో చూస్తే మీరు బాడీలోకి వచ్చినప్పుడు వస్తుంది. అంత కూడా వెళ్ళక్కర్లా, కొంతమంది ధైర్యంగా ఉంటే ఇది ఏమన్నా అపాయింట్మెంట్ అన్నా, సెట్టింగ్ సైడ్ అన్నా, ఇది ఇంటీరియర్ మెజర్స్ కనుక ఆటోమేటిక్గా ఇది అనేది కూడా రాసుకోవచ్చు, లేదా లోనికి వెళ్తే ఇంకా క్లారిటీ ఉంటుంది. 65 యాజ్ పర్ సెక్షన్ 78 సబ్ సెక్షన్ 2 అడ్రస్ ఇచ్చాడు. BSA presumption about offering, signing or certifying a document is 78(2)కి వస్తే మీకు అప్పుడు ఆప్షన్స్ అదే కనపడింది.
78 సెక్షను సబ్సెక్షన్ 1 కాకుండా 2కి ఇచ్చాడు. ది కోర్ట్ షల్ ఆల్సో ప్రెజ్యూమ్, షల్ ఇచ్చాడు మ్యాండేటరీ అని. షల్ అనేది మ్యాండేటరీ, అవసరమైతే ఆ పదాన్ని పడితే షల్ అనేది మ్యాండేట్ ఇచ్చాడు. కనుక ది ఆఫీసర్ హెల్డ్ ది అఫిషియల్ క్యారెక్టర్ క్లైమ్డ్ వెన్ సైనింగ్ ఆర్ సర్టిఫైయింగ్ ది డాక్యుమెంట్. ఇది మనకి డైరెక్ట్గా ఇచ్చాడు కనుక ఆన్సర్ వచ్చే తలకి డి. 66 అండర్ సెక్షన్ 146 ఆఫ్ ది బిఎస్ఏ వెన్ లీడింగ్ క్వశ్చన్స్ ఆర్ పర్మిసిబుల్ ఇన్ ది కోర్ట్ అనగానే లీడింగ్ క్వశ్చన్ అనేది మనం కనుక అడ్రస్ ఆయన ఇచ్చాడు, అడ్రస్ వచ్చేదానికి లీడింగ్ క్వశ్చన్స్ అన్నాం. ఆ లోనికి వెళ్ళాలి. ఇక్కడ బాడీ నేను రాయలేదు, బాడీకి వెళ్తే లీడింగ్ క్వశ్చన్స్ క్రాస్ ఎగ్జామినేషన్ అని ఇస్తాడు. ఈ 146 లోనికి వెళ్తే క్రాస్ ఎగ్జామినేషన్లో అడుగుతారనేది అరెస్ట్ చేస్తాడు అనమాట. 67 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ మీడియేషన్. ఇది కూడా జీకే నాలెడ్జ్. ఇది రాయలేరు, ఇది అందరు రాయలేరు. ఒక నాలెడ్జ్ మీద బేస్ అయి ఉంటే తప్ప ఎక్కడ ఎతికినా దొరకదు. ఇది ఎతికి రాయటం వేస్ట్. నాలెడ్జ్ మీద ధైర్యం ఉంటే రాయటం, లేదా వదిలేయటం. ఈ టేబుల్ మీద ఆధారపడేవాళ్ళు ఇది అసలు రాయకూడదు. ఈ యొక్క టేబుల్ మనం చెప్పిన ఆప్షన్ మీద బేస్ అయ్యి జాగ్రత్తగా రాసేవాళ్ళకి ఇది రాయకూడదు, ఎందుకంటే తెలియదు అనమాట. ఇట్ ఇన్వాల్వ్స్ ఏ న్యాచురల్ థర్డ్ పార్టీ అని చెప్పేసి, అది న్యూట్రల్ థర్డ్ పార్టీ అని చెప్పేసి మనం రాస్తాం. సి ఇది కూడా నాలెడ్జ్ బేస్డే. మీరు ఎతికితే దొరకదు. టెక్స్ట్ బుక్లో దొరికింది కానీ మీరు తీసుకెళ్లే బేర్ యాక్ట్లో దొరకదు. ఇది మిత్తాక్షర దాయిబాగా 2 ఉంటాయి. హిందూస్కి దాయిబాగా మిత్తాక్షర 2 అప్లై అయితే, ఇది కేవలం వెస్ట్ బెంగాల్ అప్లై అయితే. మొత్తం ఇది మిత్తాక్షర. దాయిబాగా లేదంటే మిత్తాక్షర ఉండట్టే లెక్క. తర్వాత 69. ఈ 69 ఏంటంటే నిషా అండ్ ఆకాష్ ఆర్ సపరేటెడ్. దే బోత్ సీక్ కస్టడీ ఆఫ్ దేర్ మైనర్ చైల్డ్ ఏజ్ ఎవలా. అరవ్ నిషా హ్యాస్ బీన్ ప్రైమరీ కేర్ గివర్ వైల్ ఆకాష్ క్లెయిమ్స్ దట్ హీ కెన్ ప్రొవైడ్ బెటర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఫర్ అరవ్. They both approached the court under the Guardian and Wards Act 1890. Which of the following factors will the court primarily consider in determining the custody of the Arav? ఇక్కడ ఈయన ఇచ్చిన ప్రాబ్లంలో మిస్టేక్ ఉంది. ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు హిందూస్ అని అనాలి. హిందూస్ అని అనకపోతే, హిందూస్ అని కనుక అనకపోయినట్లయితే అప్పుడేంటంటే ఈ యాక్ట్ ప్రకారం, సరే ఆన్సర్స్ ప్రకారం ఆయన ఇచ్చాడు కనుక హిందూ అనలేదు కనుక ఆన్సర్స్ని బట్టి కరెక్ట్గానే ఇచ్చాడు. ప్రాబ్లం కరెక్ట్గానే ఇచ్చాడు. ఎందుకంటే ఈ యాక్ట్ మీద బేస్ ఇచ్చాడు, కరెక్ట్గానే ఇచ్చాడు. యాక్ట్ క్వశ్చన్ కరెక్ట్గానే ఇచ్చాడు. ఈ యాక్ట్ ప్రకారం అడిగాడు. ఈ యాక్ట్ ప్రకారం అనగానే మనం సెక్షన్ 70కి వెళ్ళినప్పుడు ఏంటంటే బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది చైల్డ్, ఆ చైల్డ్ని అడుగుతాడు. ఆ చైల్డ్ని ఏంటంటే బాబు నువ్వు ఎవరి దగ్గర ఉంటావు, అమ్మ దగ్గర ఉంటావా నాన్న దగ్గర ఉంటావు అంటే నేను అమ్మ దగ్గర ఉంటా, లేదు నాన్న, అయిపోయింది. ఇది కరెక్ట్ అనమాట. అది కూడా హిందూ అని ఇచ్చినట్టయితే తేడా వస్తుంది. వీళ్ళు కనుక ఇదే ప్రాబ్లంలో హిందూ అని ఇస్తే ఈ సెక్షన్ అప్లై కాదు, 13కి వెళ్ళాల్సి వస్తుంది. హిందూ గార్డియన్ అండ్ మైనారిటీ యాక్ట్కి వెళ్ళాల్సి వస్తుంది. కానీ ప్రాబ్లం కరెక్ట్గానే ఇచ్చాడు. అందువలన ఈ యాక్ట్తో పని లేదు. వాళ్ళు హిందూనా లేదు అక్కర్లా. ఈ యాక్ట్ ప్రకారం అడిగాడు కనుక సెక్షన్ 17లో ఆ చైల్డ్ ఎవరు కావాలంటే వాళ్ళకి ఇస్తాడు. 70. ది ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్. ఇది కూడా ఎక్కువగా ఇస్తున్నాడు. ఈ ముస్లిం మెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ అన్నప్పుడు అది డిక్లేర్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిగార్డింగ్ తలక్ ఈ బిడాత్, ట్రిపుల్ తలాక్. ఇది మనం కనుక సెక్షన్ 3లోకి వెళ్ళగలిగితే మనం చూస్తాం. ఇది కొంచెం 3 హెడ్డింగ్లోనే ఉంది. ఆ బేర్ యాక్ట్ మీ దగ్గరుండి, ఈ బేర్ యాక్ట్ మీ దగ్గరుండి హెడ్డింగ్లో చూస్తే తలక్ టు బి వాయిడ్ అండ్ ఇల్లీగల్ అని డైరెక్ట్గా బి బిట్లో ఉంది. 71. Which section discusses with regard to Sapinda relationship under the Hindu Marriage Act? ఈయన ఇచ్చేశాడు, ఈడేమో సెక్షన్స్ ఇచ్చేశాడు. ఈడ సెక్షన్స్ ఇచ్చినప్పుడు అన్ని ఇచ్చాడు, కాదు ఎతకాలి, ఎందుకంటే రూల్ అవుట్ చేసుకోవాలి. ఈ సెక్షన్ 3లోనే చాలా ఇచ్చేశాడు. ఈ సెక్షన్ 3లో ఏ కాంబినేషన్ కరెక్ట్ అని ఇచ్చాడు, ఎత్తుక్కోవాలి, టైం పడుతుంది. ఇప్పుడు ఈ కాంబినేషన్ మొట్టమొదటి ఇచ్చాడు ఇబ్బంది పడకుండా. ఇది వచ్చేదానికి సపిండా రిలేషన్షిప్ ఉంది. తర్వాత 2లో సపిండా రిలేషన్షిప్ ఉంది. క్లాజ్ జీలో కూడా సపిండా రిలేషన్షిప్ ఉంది. ఇవన్నీ ఎత్తుక్కోవాలి. క్లాజ్ జీలో కూడా ఇది జీ, ఆ జీలో కూడా సపిండా రిలేషన్షిప్ ఉంది.
అందువలన ఏ కరెక్ట్. 72 అకార్డింగ్ టు సెక్షన్ 15 ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ ఇచ్చాడు. ఏ డివోర్స్డ్ పర్సన్ మే లాఫుల్లీ మ్యారీ అగైన్ వెన్. డివోర్స్ ఎప్పుడు ఈ యొక్క హస్బెండ్కి వైఫ్కి డివోర్స్ ఇచ్చారు, సరే ఈమెకే ఇచ్చారు అనుకుందాం. ఇక్కడ ఎవరిచ్చారు? ఈ డివోర్స్డ్ పర్సన్ అంటే ఎవరైనా కావచ్చు. ఈమె ఎప్పుడు మ్యారేజ్ చేసుకోవచ్చు అంటే ఈ డిగ్రీ మీద ఈయన అప్పీల్కి వెళ్ళాల్సి ఉంటే ఆ టైం అయిపోవాలి. ఈయనకి 30 రోజుల లోపల అప్పీల్ అవ్వాలనుకోండి, అప్పీల్ ఫైల్ చేయలేదు అనుకోండి, అప్పీల్ ఫైల్ చేయకపోయినా ఈయన వేసిన అప్పీల్ని డిస్మిస్ చేసినా అప్పుడు అది ఫైనల్ అవుతుంది డిగ్రీ. పై కోర్టుకి వెళ్ళాడు, అప్పీల్కి వెళ్ళలేదు, వెళ్ళినా డిస్మిస్ ఇది వ్యతిరేకంగా వస్తే అది ఫైనల్ డిగ్రీ అవుతుంది కనుక అప్పుడు ఈమె రెండో పెళ్లి చేసుకోవచ్చు. దానికి సెక్షన్ డైరెక్ట్గా సెక్షన్ 15 హిందూ మ్యారేజ్ యాక్ట్ ఇచ్చాడు. ఏంటంటే డైరెక్ట్గా ఇచ్చాడు. మీరు క్వశ్చన్లో చూడండి, ఈ డివర్స్డ్ పర్సన్స్ వెన్ మ్యారీ అగైన్ అనేది క్వశ్చన్ ఇచ్చాడు కనుక మీరు కంటెంట్స్లోకి వెళ్ళినప్పుడు మీరు హిందూ మ్యారేజ్ యాక్ట్ కంటెంట్స్లోకి వెళ్ళి ఇక్కడ సెక్షన్ తక్కువ ఉంటాయి, ఆ సెక్షన్ చూస్తే డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసినట్టు. ఇక్కడ మళ్ళీ ప్రాబ్లం ఇచ్చాడు. ఆరతి రాజేష్, ఈ ఆప్షన్స్ బట్టి ఏంటంటే ఆరతి కెన్ సీక్ డివర్స్ ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ క్రూయాలిటీ. ఇది సెక్షన్ 13(1)A గ్రౌండ్స్ ఇస్తాడు. హిందూ మ్యారేజ్ యాక్ట్లో వివాహాన్ని డివర్స్ తీసుకోవాలి అంటే పెద్ద లిస్ట్ ఉంది. ఆ లిస్ట్లో ఎన్ని ఉంటాయి? ఆ లిస్ట్లో చాలా ఉన్నాయి. ఆ డివర్స్ లిస్ట్లో చాలా ఉంటే వాటిని మనం చూసి రాయాలి. అందుట్లో ఇచ్చిన దాంట్లో క్రూయాలిటీ, ఇదిగో ఈ 1A క్రూయాలిటీ ఉంది. ఆ గ్రౌండ్ మీద డివర్స్ తీసుకోవచ్చు. చాలా గ్రౌండ్స్ ఉంటాయి. మనకి ఇచ్చిన క్వశ్చన్లో మనం అవసరమైందే తీసుకున్నాం కనుక ఆ క్రూయాలిటీ సి. 74 కూడా చాలా ఇచ్చేసాడు. ఇది సింప్లిఫై చేద్దాము. 70 ఇదేమి లేదు, ఇది కేసు అండి. ఇది కేసు, ఇది రాయలేరు మీరు. బంధువా ముక్తి మోర్చా అని ఇది కేసులా ఇచ్చాడు, ఇది రాయలేరు. ఇది కేసులా గుర్తుపెట్టుకొని రాయాలి. ఇది బాండెడ్ లేబర్ కేసు, ఇది కేసు మీద బేసేది కనుక నాలెడ్జ్. తర్వాత 75 రీడ్ ది గివెన్ స్టేట్మెంట్స్ అండ్ చూజ్ కరెక్ట్ ఆప్షన్. స్టేట్మెంట్ 1 ఇన్ పిల్ కేసెస్ కోర్ట్ ప్లేస్ ప్యాసివ్ రోల్ ఫర్ సిమిలర్ టు ట్రెడిషనల్ కేసెస్. కనుక అది ప్యాసివ్ రోల్ సిమిలర్ టు ట్రెడిషనల్ కేసెస్ అని చెప్పేసి అన్నది అబద్ధము. పిల్ ఈజ్ ప్రైమర్లీ ఫోకస్ ఈ రెండు అబద్ధాలే. అది మీకు ఎలా తెలిసింది? నాలెడ్జ్ కష్టం, అంత ఈజీగా రాయలేం. ఈ మనకి లేనిపోయిన ఇది తప్పు అయితే మన ఆప్షన్స్లో లేనిపోయిన ఇబ్బంది వస్తుంది. తెలియనప్పుడు వదిలేసుకోవటమే. గ్యారెంటీగా తెలుసు, నేను చదివాను అంటే తప్ప ప్రీవియస్గా ఒక క్వశ్చన్ రాశాను, బాగా గుర్తుంది, ఇదే బిట్ వచ్చింది, నేను రాశాను పర్ఫెక్ట్ అనుకుంటే తప్ప అనుమానం వస్తే అనవసరం. 76 అండర్ సెక్షన్ 3(1) ఆఫ్ ది ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ డివర్స్ యాక్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నాట్ ఇచ్చాడు, నెగటివ్ ఇచ్చాడు. ఇక్కడ నెగటివ్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్త చూడాలి. నాట్ అన్ ఎంటైటిల్మెంట్ ఆఫ్ ది డివర్స్డ్ ముస్లిం ఉమెన్. లేనిది ఏందన్నాడు? ఇదంతా ఉంది. ఇది ఉంది, రీజనబుల్ ఫెయిర్ అనేది ఇది ఉంది, మెయింటెనెన్స్ ఫర్ చిల్డ్రన్ ఇది ఉంది ఈ యాక్ట్లో, తర్వాత ఎన్ అమౌంట్ ఈక్వల్ టు మెహర్ ఇది ఉంది. ఈ 3 ఈ యాక్ట్లో ఉన్నాయి. లేనిది అడిగినప్పుడు ఇది ఎందుట్లో ఉండవు. ఈ యాక్ట్లో ఆ లేనిది కనపడదు, ఉండేవి దొరుకుతాయి. ఈ యాక్ట్ ప్రకారం ఇవి 3 అడగొచ్చు. అడగటానికి ఈ లేనిది ఇది డి, ఇది యాక్ట్లో ఉండదు. ఇది సిఆర్పిసిలో వస్తుంది. ఆమె డిస్క్వాలిఫై దాకా ఇవ్వాలి అనేది డి. తర్వాత 77 ది రెమెడీ ఫర్ రెస్టిట్యూషన్ డైరెక్ట్ సెక్షన్స్ ఇచ్చాడు కదా, హెడ్డింగ్ చూస్తే 9. కనుక కాపురానికి కారణం లేకుండా దూరం ఉంటే ఎవరైనా అగ్రీడ్ పార్టీ ఆర్సీఆర్ పిటిషన్ వేస్తారు, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అని డైరెక్ట్గా అది సెక్షన్ హెడ్డింగ్లోనే దొరుకుతుంది. నెక్స్ట్ 78 ఇది కేసు అండి. ఇది మనం చేసేది ఏం లేదు. ఈ కేసు ఏంటంటే గుర్తుపెట్టుకుంటే ప్రిజనర్స్ రైట్స్ అని సునీల్ బాత్రా ఎప్పుడో ఓల్డ్ కాన్స్టిట్యూషనల్ కేసు. 79 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ నాట్, నెగిటివ్ ఇచ్చాడు చూడండి. ఇది కూడా నాలెడ్జ్ అండి. ఇది కూడా వేరే యాక్ట్లో దొరకదు, ప్రశ్నే లేదు, పూర్తిగా నాలెడ్జే. ఇది పూర్తిగా నాలెడ్జేను. ఇదేంటంటే దీంట్లో కాంది అని అన్నాడు. జనరల్గా ఇల్లీగాలిటీ ఉంటే కోర్టుకు వెళ్తాం, ఇర్రేషనాలిటీ మీద వెళ్తాం, ప్రపోర్షనాలిటీ మీద వెళ్తాం, పబ్లిక్ ఒపీనియన్ మీద వెళ్ళాం. ఇది నాలెడ్జ్ బేస్డ్ కనుక దొరకదు అడ్మినిస్ట్రేటివ్ లా. 80 వాట్ డస్ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రెఫర్ టు ఇన్ ప్రొఫెషనల్ ఎథిక్స్. ఇది కూడా నాలెడ్జ్ బేస్డ్, డైరెక్ట్ దొరకదు.
ఇది కూడా మనం ఏది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ ఎతికినా లేదా సెక్షన్ ఎతికినా డైరెక్ట్ దొరకదు. ఏ సిచ్యువేషన్ వేర్ ది ప్రొఫెషనల్ ఇంట్రెస్ట్ కాన్ఫ్లిక్ట్ విత్ ది ప్రొఫెషనల్ డ్యూటీస్ అని చెప్పేసాను. తర్వాత 81 అడ్వకేట్స్ మిస్టర్ ఎక్స్ was representing a client, Mr. Y, in a property dispute case. During the proceedings, advocate Mr. X accepted bribe lump sum from the opposing party to delay the case, causing significant harm to Mr. Y's interest. Moreover, Mr. X failed to inform his client about the critical hearing dates, leading to adverse judgments. On this basis, the above problem, select the correct option అంటే మనకి B. It is violation of the rules made by the Bar Council of India for professional ethics అంటే మనం డ్యూటీ ఆఫ్ ది అడ్వకేట్ టువర్డ్స్ క్లయింట్ అని మన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్ చూడాలి. ఆ ఫైల్ మీకు పంపించాము, అది బేర్ యాక్ట్ కాదు, మనం పీడిఎఫ్ పంపించాము. దాంట్లో డ్యూటీస్ టువర్డ్స్ ది క్లయింట్ అనే దాంట్లో క్లయింట్కి అన్ని కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, లంచాలు తీసుకోకూడదు అనేది దాంట్లో ఉందన్నమాట. 82 ఒక్కసారి జస్ట్ 1 minute ఈ ఫైలు ఒక్కసారి ఆపి మళ్ళీ ఆన్ చేస్తాను. చాలా టైం పట్టింది కనుక అది మూమెంట్ ఇబ్బంది పెట్టింది. ఒక్క నిమిషం జస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి 82 ది నేచర్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఇన్ కేసెస్ ఆఫ్ ప్రొఫెషనల్ మిస్కాండక్ట్. ఈ ప్రొఫెషనల్ మిస్కాండక్ట్ అనే దానికి ఏంటంటే ఇది క్వాజీ క్రిమినల్ నేచర్. ఏమి చేశాడు మనకి? క్వాజీ క్రిమినల్ అండి. అంటే ప్రొఫెషనల్ మిస్కాండక్ట్ జరిగినప్పుడు దీనికి యాక్షన్ తీసుకునేది ఏంటంటే అది వచ్చేసరికి అడ్వకేట్సే, జడ్జెస్ కాదు, అడ్వకేట్సే డిసిప్లినరీ కమిటీ ఉంటారు. వాళ్ళు ఎంక్వైరీ చేసి ఆర్డర్ ఇస్తారు. దే ఆర్ నాట్ జడ్జెస్, దే ఆర్ అడ్వకేట్స్ బట్ డిశ్చార్జింగ్ ది జ్యుడిషియల్ ఫంక్షన్. ఎనీ పర్సన్ డిశ్చార్జింగ్ జ్యుడిషియల్ ఫంక్షన్ సచ్ అథారిటీ ఈజ్ నోన్ యాజ్ క్వాజీ క్రిమినల్. కలెక్టర్స్ చేసేదంతా క్వాజీ క్రిమినల్ నేచర్. వాళ్ళు క్రిమినల్ లాలో వాళ్ళు చేసే కొన్ని పవర్స్ అన్ని క్వాజీ క్రిమినల్. ఒక జడ్జి చేస్తేనేమన్నా జ్యుడిషియల్ పవరు, ప్యూర్లీ అడ్మినిస్ట్రేషన్ అయితే అడ్మినిస్ట్రేషను, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్సు లేదా అదర్ దాన్ జడ్జెస్ కనుక జ్యుడిషియల్గా చేస్తే దాన్ని క్వాజీ జ్యుడిషియల్ అని చెప్పి క్వాజీ క్రిమినల్ నేచర్ అంటాం. అది సి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్లీ డిస్టింగ్విషెస్ లోకస్ స్టాండీ పబ్లిక్ ఇంట్రెస్ట్? లోకస్ స్టాండీ అంటే అర్థం ఏంటంటే ఎవరికి నష్టమో వాళ్ళు ఓన్లీ అగ్రీడ్ పార్టీయే పిటిషన్ వేయాలి. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అయితే ఆయనకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండకూడదు, జనరల్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. పర్సనల్ అయితే రిట్ పిటిషన్ వేయాలి, తనకి నష్టం అయితే రిట్ పిటిషన్ వేయాలి. మీరు ఆల్ ఇండియా బార్ మీద మీరు ఎవరైనా ఒక కోర్టుకి వెళ్ళాలి అంటే మీరు రిట్ పిటిషన్ వేయాలి. మీరు రిట్ పిటిషన్ వేయాలి ఆల్ ఇండియా బార్ మీద మీరు వెళ్ళాలంటే, ఎందుకంటే మీరు ఇంట్రెస్టెడ్ పర్సన్స్. అదే మీ యొక్క జూనియర్స్ వెళ్ళాలనుకోండి, వాళ్ళు పిల్లేయచ్చు. ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ అవసరమా అనే దాని మీద వాళ్ళు పిల్లేయచ్చు. అది బి ఆన్సర్. అది నాలెడ్జ్ బేస్డ్. 84 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిఫైన్స్ డెలిగేటెడ్ లెజిస్లేషన్? ఇది నాలెడ్జ్. అడ్మినిస్ట్రేటివ్ లాలో ఈ రూల్స్ ఇవన్నీ కూడా రూల్ మేకింగ్ పవర్ని మనం దానికి వచ్చేసరికి డెలిగేటెడ్ లెజిస్లేషన్ అంటాం. నాలెడ్జ్ బేస్డ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ ది సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ ఇన్ ఇది కేసు? అది బి ఆన్సరు. కేసు కనుక మనం చేసేది ఏం లేదు. 86 ఏంటంటే ఇదంతా రాసేసాడు, పొల్యూషన్ అనమాట. ఇది ఇట్ ఈస్ వైలేషన్ ఆఫ్ సెక్షన్ 24 ఆఫ్ ఇంత పారాగ్రాఫ్ ఇచ్చినప్పుడు చదివే కంటే ఈ యొక్క సెక్షన్ 23, 24 ఒకసారి చదివితే బెటరు. అది పొల్యూషను. 24 చదవకపోతే అసలు తెలియదు కనుక చదివి ఈ సెక్షన్స్ చూస్తే, సెక్షన్ ఇచ్చాడు కనుక పెద్దగా ఇబ్బంది లేదు. అది చదవగానే సెక్షన్కి వెళ్తే ప్రొహిబిషన్ ఆఫ్ ది యూజ్ ఆఫ్ స్ట్రీమ్ ఆర్ వెల్ ఫర్ డిస్పోజల్ ఆఫ్ ది పొల్యూయింగ్ మ్యాటర్. 87 డైరెక్ట్గా ఇచ్చేసాడు. ఇది కూడా ఆ పదం ఏంటంటే ఆ పదం వచ్చేసరికి దొరకదు. ఇది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్స్ ఈస్ పాపులర్ నోన్ యాజ్ అంబ్రెల్లా లెజిస్లేషన్, జీకేనే. అది ఎక్కడ కూడా బేర్ యాక్ట్లో దొరకదు. జనరల్ నాలెడ్జ్ మీద బేస్ అయింది కనుక ఇది కూడా మనకి దొరకదు. ఏ బేర్ యాక్ట్ ఎక్కినా దొరకదు. కాబట్టి ఇప్పుడు మీరు చూశారు కనుక
సేమ్ బిట్ వస్తే రాయగలిగిన వాళ్ళకి అడ్వాంటేజ్ గుర్తుపెట్టుకొని, లేకపోతే లేదనమాట. ఇది దొరకదు ఎక్కడ. ఏ 18 ఏ కదా సార్? ఏ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఇంక్లూడెడ్ అండర్ సెక్షన్ 21W. ఈయన ఇచ్చేశాడు. ఈ 21Wలోకి వెళ్ళి మనం చూస్తే అక్కడ ఇచ్చే తల్లి చూడండి. ఈ 21Wలో వచ్చే తల్లికి ఆయనే సెక్షన్ ఇచ్చాడు కనుక అందుట్లో ఏముంది, టెలి సర్వీస్ ఒకటి ఉంది, తర్వాత ఇంటర్నెట్ సర్వీసు 3 ఉంది, సోషల్ మీడియా 4 ఉంది కనుక సి రైట్. ఇందుట్లో లేనిది ఏంటంటే ఈ 3 ఉన్నాయి. దీంట్లో లేనిది 2 టెలికాం రెగ్యులేటర్ లేదు, మిగతా 3 ఉన్నాయి. అందువల్ల అది డైరెక్ట్ ఆన్సర్. 89 appropriate procedural safeguards help reduce the threats to objectively and prevent a perception of the bias. Which of the following is are considered as the procedural safeguards అన్నప్పుడు ఇది కూడా నాలెడ్జ్ బేస్డ్, ఎక్కడా దొరకదు, నాలెడ్జ్ బేర్ యాక్ట్లో దొరకదు. అందువలన ఇవి గుర్తుపెట్టుకొని రాయాలి. ఫ్రాడ్ ఏంటంటే ఇది వచ్చేదానికి ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్. జాల ప్రొసీజర్కి ఏంది, యాక్టింగ్ ఇన్ ఏ ఫ్రాడ్లెంట్ మేనర్, ఈ థ్రెడ్స్ టు ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ప్రివెంట్ ది పర్సెప్షన్ ఆఫ్ బైస్. ఇదేంటంటే ఇది ఉండకూడదని, ఫ్రాడ్లెంట్ మేనర్ ఉండకూడదని, నాన్ డిస్క్లోజర్ అనేది ఉండకూడదని, దాచి పెడతాలు ఉండకూడదన్నా, ఇవన్నీ ఉండాలి. సరైన ప్రొసీజర్ అయితే ప్రొసీజరల్ ఈ సేఫ్ గార్డ్స్కి ఉండకూడదు, ఫెయిర్నెస్ ఉండాలి. ఇది జనరల్ నాలెడ్జ్ కానీ ఏ వేరే యాక్ట్లో దొరకదు. 90 యాజ్ పర్ సెక్షన్ 284 ఇచ్చాడు ఆయన ఇచ్చాడు కనుక, కంపెనీస్ యాక్ట్ ఇచ్చాడు కనుక, అడ్రస్ ఇచ్చాడు కనుక, అడ్రస్కి వస్తే ఏంది, షేర్ మీన్స్ స్టాక్. ఇది ఒక్కటే, ఇవన్నీ ఉండవు. షేర్స్ అండ్ డిబెంచర్స్ షేర్స్ కాదు, రుణపత్రాలు, బాండ్స్ కాదు, ప్రిఫరెన్స్ షేర్స్ కాదు. షేర్స్లో వచ్చింది కేవలము స్టాక్ అనేదే ఉంది. అందువలన డి ఆన్సర్, డి అనే ఆన్సర్. ఇంకా సార్ సి అండి. స్టాక్స్ స్టాక్ 90 అదే స్టాక్స్, సారీ తప్పు పెట్టినట్టు. ఇది కాదు, ఈ 3 కరెక్ట్ అని అర్థం. ఈ 3 ఒకటే కరెక్ట్ అంటే డిలో ఈ 3వది ఒకటే ఆన్సర్ అంటే డి కరెక్ట్. స్టాక్స్ అవును, సెక్షన్ అవునండి. షేర్ మీన్స్ క్యాపిటల్, ఇంక్లూడ్ షేర్ మీన్స్ షేర్ క్యాపిటల్ అన్నాడు, అందుట్లో ఇంక్లూడ్ స్టాక్. ఈ స్టాక్ ఒకటే, ఇది రాదు, ఈ డెఫినేషన్ ఇది లేదు, ఈ డెఫినేషన్ ఇది లేదు, ఈ డెఫినేషన్ 4 అండి. రైట్. 4. ఈ 4లో స్టాక్ ఒకటే ఉంది, ఆ స్టాక్ అనేది ఓన్లీ 3 కనుక అందువలన డి. 90 డి. 91 సెక్షన్ 43 ఆఫ్ ది కంపెనీస్ డైరెక్ట్గా ఇచ్చాడు అడ్రస్. 43కి వెళ్తే డైరెక్ట్గా వచ్చేసింది, డైరెక్ట్ సెక్షన్ వచ్చేసింది. 91 సి. 92 dash have not been set up under the provisions of the Industrial Dispute Act for adjudication of the industrial disputes in an organization. ఎన్విరాన్మెంట్ ట్రిబ్యునల్ ఉండదు. మీరు కనుక ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ అనే వేరే యాక్ట్కి వెళ్తే ఇది 7A 7Bలో ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది. లేనిది ఏంటంటే నెగిటివ్ ఇచ్చాడు. లేనిది ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ట్రిబ్యునల్ అనేది సెటప్ చేయదు, అది నాట్ అని ఇచ్చాడు. ఈ నాట్ అంటే లేనిది ఏంది, ఐడి యాక్ట్లో ఎస్టాబ్లిష్ చేయడానికి లేనిది ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ట్రిబ్యునల్. ఈ ప్రాబ్లం ఇచ్చాడు. 93 ప్రాబ్లం ఏంటంటే టెర్మినేషన్. ఇది రిట్రెంచ్మెంట్ అండి, ఐడి యాక్ట్. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్లో సెక్షన్ 200లోకి వెళ్తే కాంది ఏంటంటే రిట్రెంచ్మెంట్, కాంది ఏంటంటే తప్పు చేస్తే పనిష్మెంట్ ద్వారా తీసేయటం. అది 200లో రిట్రెంచ్మెంట్ డస్ నాట్ ఇంక్లూడ్లో ఆన్ అకౌంట్ ఆఫ్ రిట్రెంచ్మెంట్ టెర్మినేషన్ డస్ నాట్ అమౌంట్ రిట్రెంచ్మెంట్, హెన్స్ నో కాంపన్సేషన్. దాని ఇది కూడా ఇండైరెక్ట్గా ఇచ్చేసాడు. ఇది వాడు రిట్రెంచ్మెంట్లో డైరెక్ట్గా అది రాలా. టెర్మినేషన్ డస్ నాట్ అమౌంట్ రిట్రెంచ్మెంట్ కనుక నో కాంపన్సేషన్ అనేది అనవసరం, ఇది వాడకూడదు, ఈ పదం ఇక్కడ రాదనమాట. ఈ డస్ నాట్ అమౌంట్ రిట్రెంచ్మెంట్. తప్పు చేసినప్పుడు శిక్ష వేస్తే పనిష్మెంట్ ద్వారా తీసేస్తే ఇట్ ఈస్ నాట్ రిట్రెంచ్మెంట్ అన్నాడు. కాంపన్సేషన్ అనే పదం అనవసరం, అసలు ఆ పదమే ఉండదు లేబర్ లాలో. అండర్ సెక్షన్ 66 ఆఫ్ ది ఇన్ఫర్మేషన్. ఇది వచ్చేదానికి ఏంటంటే మీకు సెక్షన్ 66 ఇచ్చాడు ఐటీ యాక్ట్లో. 66కి ఇస్తే మీకు అర్థమైపోయింది. ఏడు కూడా డైరెక్ట్గా రాదు. ఏడు క్వశ్చన్ సెక్షన్ 66 ఇచ్చాడు, అది కంప్యూటర్ రిలేటెడ్. ఈడ డైరెక్ట్ రాదండి, 2 చూడాలి. దీనికి ఆన్సర్ చేయాలంటే 2 చూడాలి. కంప్యూటర్ రిలేటెడ్ అఫెన్సెస్ 66 పట్టుకోవాలి. ఈ 66లో 43 సెక్షన్ వస్తుంది. అప్పుడు 43 సెక్షన్లో మీకు ఆన్సర్ వస్తుంది. ఆ 43 సెక్షన్లో ఆ పదాలు ఉంటాయి. ఆ 43 సెక్షన్లో ఇది డిజానెస్టీ అని చెప్పి ఇది కాంపన్సేషన్. ఇది డైరెక్ట్గా 66 సెక్షన్లో ఉండదు, 66 ఉండదు.
కనుక మీకు ఇచ్చింది 43. 43 ఏమో ఇచ్చాడు చూడండి. ఇక్కడేమో 66 ఇచ్చాడు అడ్రస్సు. ఇక్కడ 43 ఇచ్చాడు. దీని దగ్గరికి వెళ్తే ఇది వస్తుంది. ఇది వచ్చినప్పుడు మీరు దీంట్లోకి వెళ్తే ఏ ఆన్సర్ దొరుకుతుంది? 94A సార్. 94A. 95. Which of the following is or are included under the definition of employer given under the Industry Dispute Act? ఇది కూడా డిఫికల్ట్ అండి. ఏదంటే అంత ఈజీగా దొరకదు. అదేంటంటే ఫ్యాక్టరీ సైట్లో 2Mలో చదివితే కొంచెం జాగ్రత్తగా చూస్తే ఆ డెఫినేషన్ ఆఫ్ ఎంప్లాయర్ ఇంక్లూడ్ అన్నప్పుడు ఇది ఆక్యుపైర్ ఆఫ్ ది ఫ్యాక్టరీ ఉంది. తర్వాత వచ్చేసరికి మేనేజర్ ఆఫ్ ది ఫ్యాక్టరీ ఉంది, డైరెక్టరు. ఆ తర్వాత మేనేజర్ ఆఫ్ ది ఫ్యాక్టరీ ఇది ఉంది. తర్వాత కాంట్రాక్టర్ ఉన్నాడు, ఇది లేదు. 4వది లేదు. మేనేజింగ్ డైరెక్టర్ లేదు. మేనేజింగ్ డైరెక్టర్ అనే పదం లేదు. మేనేజర్ ఉంది, ఆక్యుపైర్ ఉన్నాడు, కాంట్రాక్టర్ ఉన్నాడు. అందువలన 1, 2, 3 4 లేదు. ఈ డెఫినేషన్లో 4 లేదు, ఇది లేదు, 3 ఉన్నాయి. అందుకని 1, 2, 3 కరెక్ట్, అది ఏ. 96 ఇది కూడా దొరకదండి. ఇది నాలెడ్జ్ బేస్డ్. నేను ఎక్కడో తెచ్చాను ఆన్సర్, మీకు చెప్పడానికి ఎక్కడో వేరే చాట్ జీపీటీ పోయి తెస్తే తప్ప దాంట్లో చూపించడానికి దొరకల. ఈ చూపించడానికి దొరకల. కాకపోతే ఏమంటాడంటే బోనస్ అనేది డిఫరెంట్, మిగతా సెక్యూరిటీ లెజిస్లేషన్స్ అని. అందువలన బోనస్ కాకుండా 1 తర్వాత 2, 4 కవర్ అవుతాయని డి ఇచ్చాడు. కానీ అంత కరెక్ట్గా చెప్పడానికి లేదు. కరెక్ట్గా చెప్పడానికి అది లేదు. ఇది టార్ట్ కేసు అండి. టార్ట్ కేసు ఇది నాయిస్ వచ్చిందంటే న్యూసెన్సేనండి. ఇది టార్ట్లో నాయిస్ అంటే న్యూసెన్స్ నాలెడ్జ్ బేస్డే, మీకు ఎక్కడా దొరకదు. టార్ట్లో చదివి దాన్ని బట్టి రాయాలి. ఇది కూడా టార్ట్ కేసే. కాంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్ అంటే ప్లెయింటిఫ్ దగ్గర తప్పు ఉంది, డిఫెండెంట్ దగ్గర తప్పు ఉంది. ఈడేమన్నా విపరీతంగా నడుపుతున్నాడు, ఈడు కూడా తాగి ఊగుతా వెళ్తున్నాడు. ఇద్దరి దగ్గర తప్పు ఉంటే కాంట్రిబ్యూటర్. ఇది కూడా నాలెడ్జేను, అది కూడా టార్ట్లో ఇచ్చింది అటువంటిది. మళ్ళీ ఏనే మీకు ఉంది కదా అక్కడ సెక్షన్ 117(2) భారతీయ న్యాయ సంహిత. పనిష్మెంట్ ఫర్ వాలంటరీ కాజింగ్ గ్రీవియస్ హర్ట్ ఎక్సెప్ట్ ఇన్ కేస్ అండర్ సెక్షన్ 122 మే ఎక్స్టెండ్. అంటే ఏంటంటే ఇక్కడ 117(2) ఇచ్చేసాడు. కనుక 117(2)లో రాశాడు చూడండి ఇక్కడ, ఎక్సెప్ట్ ఇన్ కేసెస్ ప్రొవైడెడ్ బై సబ్సెక్షన్ 2 ఆఫ్. ఇది కాకుండా వాలంటరీ కాజెస్ గ్రీవియస్ హర్ట్ అనగానే 7 years ఇచ్చేసాడు. అంటే డైరెక్ట్గా 117లో పోతే డైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చేసాడు. అది బి, 99B 100 లాస్ట్ సెక్షన్. ఈ 100కి వచ్చే తలకి విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇన్సర్టెడ్ ది జిఎస్టీ. ఇక్కడ జిఎస్టీ అన్నప్పుడు మీకు దొరకదు. మీరు కంటెంట్లోకి వెళ్ళండి. ఈ కంటెంట్లోకి వెళ్ళినప్పుడు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఒక ఆర్టికల్ దొరికింది. ఆ ఆర్టికల్ లోనికి వెళ్ళండి. ఈ ఆర్టికల్ లోనికి వెళ్తే ఆర్టికల్ మీద మీకు ఫుట్ నోట్ ఉంటుంది, అది నోట్ అవుట్ అమెండ్మెంట్ అని వస్తుంది. అలా వెళ్ళినప్పుడు అది నోట్ అవుట్. ఆ లోనికి వెళ్ళినప్పుడు ఇది ఉంటుంది 101. మీరు వెళ్ళినప్పుడు ఏంటంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇంట్రడ్యూస్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్, ఆ ఫుట్ నోట్స్లో ఉంటుంది. అది 101 అమెండ్మెంట్ అనేది తెలుస్తుంది ఆర్టికల్కి వెళ్తే. ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండి, అది 100. ఇదే ఉంది కదండి, మీరు ఎందుకు మరీ డౌట్ పడుతున్నారు? కాన్స్టిట్యూషన్ వేరే యాక్టే కదా. Yes, sir.